చిన్న పిల్లల దగ్గర నుంచి ఆల్ ఏజ్ గ్రూప్స్ చేయొచ్చు. ఎవరికైనా డయాబెటీస్ ఉండొచ్చు, లేకపోతే జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, స్పైన్ ప్రాబ్లమ్స్, అందరూ కూడా ఎవరు కూడా ఇది చేయకూడదు అనేది ఏం లేదు, అందరూ కూడా చేయొచ్చు. ఎందుకంటే చిన్న సింపుల్ స్ట్రెచింగ్స్ అన్నమాట, ఎక్కువ స్ట్రెచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరికైనా స్ట్రెచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటేసి మీరు స్టాప్ చేసేయండి. లేదా ఇప్పుడు నేను చూపించేటప్పుడు ఎక్కువ చూపిస్తాను, అంటే 30 times 40 times లాగా చూపిస్తాం. కానీ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అంతసేపు చేయకండి. మీరు మరీ ఏజ్ నుండి బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి, చేయలేము, స్టిఫ్ గా ఉంది బాడీ అంటే 10 చేసుకోండి. స్లోలీ ఇంక్రీజ్ చేయండి. జనరల్ గా మామూలుగా అయితే మీరు హ్యాపీగా మీరు 30 times 40 times చేయొచ్చు. ఇది బాగా ముఖ్యంగా వెయిట్ రిడక్షన్ కి బాగా ఉపయోగపడుతుంది. తొందరగా వెయిట్ లాస్ అవుతాం. ఏదైతే మనం ఇప్పుడు ఒక 45 minutes 1 hour చేసే సూక్ష్మ యోగా ముఖ్యంగా ఒక 500 calories అబోవ్, ఇంకా ఎక్కువే మనకి క్యాలరీస్ బర్న్ అవుతాయి దీంట్లో. వెయిట్ రిడక్షనే కాకుండా బాడీ ఎనర్జెటిక్ గా ఉంటారు, లేజినెస్ అంతా పోతుంది, ఆల్ జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్ గా చేయొచ్చు. బ్రీతింగ్ తో చేస్తే ఇంకా మంచిది సూక్ష్మ యోగా. సూక్ష్మ యోగా అంటే లైక్ వార్మప్ లాగా ఉంటుంది, కంప్లీట్ ఫుల్ వార్మప్ అవుతుంది. దీంట్లో యోగాలో ఒక 40 varieties ఆఫ్ పైనే సూక్ష్మ యోగా ఉందండి. చాలా మంది సూక్ష్మ యోగాని, చాలా మంది ఏరోబిక్స్ అని, కొంతమంది వేరే ఫ్లోర్ ఎక్సర్సైజులు చేపిస్తున్నారు ఏంటి అని చాలా మంది అని అనుకుంటారు. కానీ ఇది యాన్షియంట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న సూక్ష్మ వ్యాయామం, ఇది సూక్ష్మ యోగా అని అంటాము ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా. సో ఇంకా మన బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా ఇవి చేయడం వల్ల ఏంటంటే మన బ్రీతింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాణాయామం బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. మనం బ్రీతింగ్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. బ్రీతింగ్ మనకి ఎలా ఉంటుంది అంటే, మనం సింపుల్ అండి, శ్వాస తీసుకునేటప్పుడు ఏ ప్రాణాయామం అయినా సరే జస్ట్ మీరు ఇలా కళ్ళు మూసుకుని కూర్చుని మెల్లగా శ్వాస తీసుకుని మెల్లగా వదిలేటప్పుడు చాలా మంది అడుగుతారు ఏం చేయాలి అని అడుగుతారు. కళ్ళు మూసుకుని కూర్చుని జస్ట్ అలా కూర్చోండి, మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. శ్వాస తీసుకునేటప్పుడు ఎక్కడ తగులుతుంది అంటే జస్ట్ ఈ నోస్ టిప్ మీరు ఫోకస్ చేయండి, ఇక్కడే ఫోకస్ చేయండి. మీరు తీసుకున్న శ్వాస, వదిలే శ్వాస ఎక్కడ మీకు తగులుతుంది, నోస్ టిప్ దగ్గర తగులుతుందా, లేదా నోస్ ఇన్సైడ్ ఈ సైడ్స్ తగులుతుందా, లేదా నోస్ మీకు ఫీలింగ్ మీకు ఇక్కడ బయట అనిపిస్తుందా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన బాడీ వాత పిత్త కఫ అని చెప్తామన్నమాట బాడీలో. మీరు ఇలా కూర్చుని మీరు సాధన చేసినప్పుడు ప్రశాంతంగా మీరు అలా కూర్చుని మీ శ్వాసను గమనిస్తూ ఉంటే మీకు టిప్ దగ్గర కనుక, అంటే ఈ పార్ట్ లో, ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ లో మీకు శ్వాస, మీకు ఫీలింగ్ తెలుస్తుంది, ఇక్కడ వదిలేటప్పుడు ఇక్కడ తెలుస్తుంది అనుకోండి, మనది చాలా హీట్ బాడీ అని అర్థం. అంటే పిత్త అంటే హీట్ బాడీ అని అర్థం. ఇక్కడ శ్వాస తెలిసే వాళ్ళకి చాలా కోపం ఉంటుంది, చాలా హైపర్ గా ఉంటారు వాళ్ళు, హైపర్ యాక్టివ్ బాగా ఉంటారు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి, మనమేంటో మనం తెలుసుకోవాలి అంటే జస్ట్ అలా కూర్చుని మీ శ్వాసను అబ్జర్వ్ చేస్తే మనమేంటి, మన బాడీ తత్వం ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. అదే మీరు ఇన్సైడ్ అంటే మీ లోపల ఈ సైడ్స్ కనుక మీకు తగులుతూ ఉంటే బాడీలో, ఇది మధ్యలో తగులుతున్నప్పుడు ఫైర్ అంటే డైజెస్టివ్ బాగా అసిడిక్ గా ఉండొచ్చు, బాడీ పిత్త ఉన్నప్పుడు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండొచ్చు, ఓవర్ డ్రైనెస్ ఉండొచ్చు, ఓవర్ థ్రస్టినెస్ ఉండొచ్చు. సో అది మనం ఫైర్ ఎలిమెంట్ అని చెప్తాం బాడీలో. మనం శ్వాస అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఇన్సైడ్ ఈ సైడ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తగులుతున్నట్టుగా మీకు తెలుస్తుంటే వాటర్ ఎలిమెంట్ అని చెప్తాం, అంటే బాడీలో వాటర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉంది అని అర్థం. సో ఈ బాడీలో వాటర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటే మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే యూరినల్ ప్రాబ్లమ్స్, యూరిన్ ట్రాక్ కానీ లేకపోతే కిడ్నీస్ కానీ. సో ఆల్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అది రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. వాటర్ ఎలిమెంట్ మన స్వాదిష్టాన చక్ర అని చెప్తాం కదా, స్వాదిష్టాన చక్ర వాటర్ ఎలిమెంట్ అని చెప్తాం. అది ఇట్లాంటివి కోల్డ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మేడం వాటర్ ఎలిమెంట్ కి. సో మనము అవుట్ సైడ్ మీరు శ్వాస తీసుకుని వదిలేటప్పుడు అవుట్ సైడ్ అంటే ఈ సైడ్స్ మీకు మీరు ఫీల్ అయ్యారనుకోండి, ఆ బ్రీతింగ్ శ్వాస ఇక్కడ తగులుతున్నట్టుగా, అది మనం ఏం చెప్తాము అని అంటే కఫ బాడీ అని చెప్తామట. అంటే వాళ్ళకి తొందరగా కాఫ్ అది వస్తూ ఉంటుంది,
లంగ్స్ లో ప్రాబ్లమ్స్ కానీ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు, మనకు చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి, చాలా విషయాలు అర్థమవుతాయి శ్వాసను మనం గమనిస్తుంటే. అందుకే శ్వాస మీద అంటే బ్రెత్ మీదే ప్రాణాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం చేయడం వల్ల, అలాగే ఆసనంలో కూర్చుని ఆసనాలతో చేస్తూ ప్రాణాయామం, బ్రీతింగ్ అండ్ ఆసనాస్ చేయడం వల్ల ముఖ్యంగా మనకి ఏంటంటే జాయింట్స్, ఎపినాయిడ్స్ అనే ఏవైతే హార్మోన్ ఉంటుందో అది రిలీజ్ అవుతుందండి. ముఖ్యంగా మన జాయింట్స్ లో ఉంటాయి. ఆ జాయింట్స్ కి ఆ ఎపినాయిడ్స్ అనేవి రిలీజ్ అయితే మనకి జాయింట్స్ ప్రాబ్లమ్స్ రావు. ఒక ఏజ్ పెరిగే కొద్ది ఇప్పుడు చాలా మందికి ఆల్ జాయింట్స్, ఎనీ జాయింట్ బాడీలో ఆ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ బ్రీతింగ్ అండ్ ఆసనం వల్ల మనకు అలాంటి హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రాణాయామం, ఆసనం రెండు కూడా చాలా ఇంపార్టెంట్. నేను కుర్చీలో కూర్చొని చేస్తా, లేకపోతే పడుకుని చేస్తా, లేకపోతే నడుస్తూ చేస్తా, చేయొచ్చు. అసలు చేయని దానికన్నా అది ఓకే, కానీ మనం అనుకున్నంత రిజల్ట్ రాదు. అందుకే ఫస్ట్ మన బాడీని కంట్రోల్ చేసి కనీసం ఇలా కూర్చునే స్థితికి మనం తీసుకొస్తే ప్రాణాయామం చేయడం ఈజీ అవుతుంది. సో ముఖ్య విషయం ఏంటి అంటే ఈ ప్రాణాయామం అంతా కూడా మైండ్ అండి. మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్. యోగా అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మైండ్ మీదే ఉంటుంది. అందుకే పతంజలి మహర్షి చిత్త వృత్తి నిరోధ అన్నాడు. చిత్త వృత్తి నిరోధ. చిత్త అంటే మన మనస్సు, అంటే అంతఃకరణలో వచ్చే ఏదైతే అంతఃకరణం ఉందో దాన్ని చిత్త వృత్తి, ఆ మనసులో నుంచి వచ్చే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే మనం చేస్తూ ఉంటాం. హౌ టు కంట్రోల్ అవర్ మైండ్, ఆయన ఎక్కువ దాని గురించే మాట్లాడతారు. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు చెప్తామా మనసుని మన శరీరాన్ని మనసుతో కలపండి, మనసుని ఆత్మతో కలపండి, ఆత్మని పరమాత్మతో కలపండి అని. కానీ ఎక్కడ కూడా పతంజలి మహర్షి రాసినప్పుడు ఆయన పతంజలి యోగ సూత్రాల్లో మీ ఆత్మని పరమాత్మతో కలపండి అని ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎప్పుడు కూడా మీ మైండ్, మీ బాడీ అండ్ మైండ్ ఈ రెండు కలపండి, ఆ కలయికే యోగా అని చెప్పారు ఆయన. తర్వాతలో వాళ్ళ ప్రాక్టీస్ చేసిన నెక్స్ట్ యోగీస్ కానీ రిషీస్ కానీ వాళ్ళ టెక్స్ట్ లో మనకి ఈ పరమాత్మ అనేది వచ్చింది, కానీ ఆయన రాసిన దాంట్లో ఎక్కడ కూడా యోగ సూత్రాల్లో పరమాత్మ అనేది ఉండదు. బాడీ అండ్ మైండ్ ఉంటుంది అంతే. ఎంతసేపు మైండ్ అనేది చాలా ఈజీగా ఇంగ్లీష్ లో చెప్పొచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక్క వర్డ్ మైండ్ అని చెప్పొచ్చు. కానీ మనం సాంస్క్రిట్ అలాగే తెలుగులో చెప్పేటప్పుడు మన మైండ్ 5 రకాలుగా ఉంటది అని చెప్తాం. ఫస్ట్ ఒకటి ప్రాణ, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి, చిత్త, అహంకారం. ఈ 5 కలిపితే మన మైండ్. సో అలాంటి మైండ్ ని మనం కంట్రోల్ చేయాలి అని అంటే, అలాంటి మైండ్ ని మన అదుపులో ఉండాలి అంటే, ఇలాంటి మైండ్ తో మన శరీరాన్ని కలపాలి అని అంటే తప్పకుండా మనం యోగా చేయాలి. యోగాతో మాత్రమే, మనము ప్రాణాయామంతో మాత్రమే మన బాడీలో సీక్రేషన్స్ అంటే మన హార్మోన్స్ ముఖ్యంగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని అంటే తప్పనిసరిగా మనం ఈ యోగ మార్గంలోకి రావాల్సిందే. ఎవరైనా కూడా రావాల్సిందే. ఎందుకు బ్రీతింగ్ ఎందుకు చేయాలి అని అంటే, బ్రీతింగ్ చేయడం వల్ల మనకి ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ప్రెసెంట్ మనం చూసుకుంటే ఈ వైరస్ అనే ఈ ఏదైతే కరోనా వైరస్, COVID-19 అని మనం అంటున్నాం, కొన్ని రకాల వైరస్, ఇలాంటి వైరస్లు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన యోగిక్ టెక్స్ట్ బుక్స్ లో అష్టాంగ హృదయంలో ఆల్రెడీ రాసి ఉంది భూత వైద్య అని చెప్పేసి. అంటే భూత వైద్యం అంటే ఏవో భూతాలు పిశాచాలు అని అనుకోకండి. భూతాలు అంటే ఏంటంటే వైరస్, అంటే సూక్ష్మ క్రిములు అని అర్థం. ఎన్నో కోట్ల సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి వస్తాయి. మన శరీరంలో కొన్ని ఉంటాయి, కొన్ని వెళ్ళిపోతాయి. దానికి అదే బాడీ అంతా కూడా దాని మెకానిజం మన బాడీకి అలానే ఉంది. ఏదైనా బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములు అంత తొందరగా బాడీ రానివ్వదు, కానీ బాడీ ఎనర్జీ లెవెల్స్ తగ్గినప్పుడు అవి మనల్ని అటాక్ చేస్తాయి. ఎప్పుడో చెప్పిన దాంట్లో ఈ ఒక్కొక్క సూక్ష్మ క్రిమికి పేర్లు కూడా ఉన్నాయండి. అంటే పేర్లు కూడా ఎలా ఉంటుందంటే నాగ, తర్వాత కృప, తర్వాత లంకిని, డాకిని, అంటే ఇవన్నీ పేర్లు చూస్తే మీరు అమ్మో ఇవేంటో పిశాచాల పేర్లు ఉన్నాయేమో అని అనుకుంటారు. యాక్చువల్లీ ఇవి వైరస్ పేర్లే, ఇవి తీసుకొచ్చి దెయ్యాలకి పెట్టారు మన వాళ్ళు. సో ఇలాంటి ఎన్నో కోట్ల సూక్ష్మ క్రిముల గురించి అష్టాంగ హృదయంలో అన్నిటికీ కూడా దాని పేర్లతో సహా ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి రాశారు.
ఇట్స్ సింపుల్. మనకి నేచర్ క్యూర్ లో యోగాలో ఇట్స్ వెరీ సింపుల్ బ్రీతింగ్ తో మనం ఎనీ వైరస్ మనకి అటాక్ చేసినప్పుడు బాడీకి, ముఖ్యంగా ఎనీ వైరస్, సో బాడీ కోల్డ్ గా ఉండకూడదు, అంటే హీట్ అవ్వాలి. బాడీ హీట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే మన సూర్యనాడిని బాగా యాక్టివేట్ చేయాలి. సూర్యనాడి రైట్ నాస్ట్రిల్, మీరు లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ తో తీసుకోవడం, రైట్ నాస్ట్రిల్ తో వదులుతాం, మెల్లగా తీసుకోవడం. అలాగే భస్త్రిక, శ్వాస తీసుకోవడం వదలడం, ఇట్లా ఇలా ఒక 100 టైమ్స్ అట్లా ప్రాక్టీస్ చేయడం, బాడీని హీట్ చేస్తూ ఉంటే సూర్యనాడిని బాగా యాక్టివ్. అన్ని ప్రాణాయామాలు కూడా సూర్యనాడితో కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే బాడీ అంతా కూడా హీట్ అవుతుంది. ఎప్పుడూ కూడా వైరస్ ఉన్నప్పుడు, మనకి ఏ వైరస్ అయినా కూడా వైరస్ ఉన్నప్పుడు మన బాడీ ఎప్పుడు కూడా హీట్ గా ఉండాలి. ఎనీ వైరస్, మనం తీసుకునే ఫుడ్, ఆహారం కూడా వేడి చేసే పదార్థాలు తినాలి. ఏదైతే మన బాడీకి వేడి చేస్తుంది అని అనుకుంటామో అలాంటి ఫుడ్ తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకోవాలి, ముఖ్యంగా స్టీమ్ తీసుకోవాలి. ఇప్పుడు సింపుల్ గా మనకి కామన్ కోల్డ్ వచ్చింది అనుకోండి, మనం తొందరగా కోల్డ్ రాగానే కామన్ ఫ్లూ ఉంటుంది కదా, కామన్ గా మనకి సీజనల్ లో ఫ్లూ ఫీవర్స్ వస్తూ ఉంటాయి, కామన్ ఫ్లూ. దానికి రాగానే మనం ఏం చేస్తాం, బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఫ్లూ అంటే ఏంటి, బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఒక 2-3 degrees పెరగగానే, అంటే న్యాచురల్ గా ఒక వైరస్ ని, అంటే ఆ జర్మ్స్ ని కిల్ చేయడానికి బాడీలో మెకానిజం అన్నమాట, దానికి అదే బాడీ టెంపరేచర్ ని పెంచుతుంది. కానీ మనం ఏం చేస్తాము, బాడీ టెంపరేచర్ పెరగగానే ఇమీడియట్ గా ఆ లో చేయడానికి మెడిసిన్స్ తీసేసుకుంటాం, అంటే డ్రగ్స్, పారాసెటమాల్ కానీ క్రోసిన్ ఇట్లాంటివి మెడిసిన్స్ తీసేసుకుంటాం. ఇమీడియట్ గా లో చేసేస్తాం ఫీవర్ ని. బాడీ ఏమో ఆ జర్మ్స్ ని కిల్ చేయడానికి బాడీ అది హీట్ మనం ఇంక్రీజ్ చేస్తే మనం ఇమీడియట్ గా మెడిసిన్స్ వేసి బాడీని కూల్ చేసేస్తాం. ఈ డ్రగ్స్ ఎంత కామన్ దేనికి, జస్ట్ సింపుల్, మీకు ఫీవర్ వచ్చింది, మీకు వైరస్ ఉంది, సింపుల్ గా మీరు బాగాలేదు, మీరు సిక్ గా ఉన్నారు, జస్ట్ టేక్ రెస్ట్. 3 విషయాలు. 1 రెస్ట్ తీసుకోవడం, 2 వాటర్ ఎక్కువ తాగడం, కొంచెం వామ్ వాటర్ తాగడం, 3 మోడరేట్ ఫుడ్ తీసుకోవడం. 3 days లో మీరు రికవర్ అయిపోతారు. నార్మల్ గా ఫ్లూ అట్లాంటివి ఏమైనా వస్తాయి, కామన్ కోల్డ్ ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, స్టీమ్ తీసుకోండి. స్టీమ్ తీసుకోవడం వల్ల, మన ఇన్హలేషన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ నాజల్స్ అండ్ ఈ థ్రోట్ దాంట్లో మన బాడీ హెడ్ టెంపరేచర్ 1 centigrade అది ఇంప్రూవ్ అవుతుంది. 1 centigrade పెరిగితే, ఇంక్రీజ్ అవుతే మన లోపల ఉన్న ఈ జర్మ్స్ ఏమైతే ఉన్నాయో ఈ థ్రోట్ లో అండ్ ఈ నాజల్ లో ఇమీడియట్ గా చనిపోతాయి. కాబట్టి మన బాడీని మీరు అర్థం చేసుకోండి, బాడీ ఎలా పనిచేస్తుంది, మొత్తం శ్వాస ద్వారానే పనిచేస్తుంది. సో శ్వాస మనకి చాలా చాలా ఇంపార్టెంట్, శ్వాసే మనకి ఆధారం. కాబట్టి అలాంటి బ్రీతింగ్ ని, అలాంటి మెకానిజం మన బాడీలో మనకి ఏమేమైతే హార్మోన్స్, డోపమిన్ కానీ, తర్వాత మెలటోనిన్ కానీ, ట్రిప్టోమిన్, ఈ హార్మోన్స్ అన్ని రిలీజ్ కావాలి అని అంటే మనం ప్రాణాయామం చేయాల్సిందే. ప్రాణాయామం చేస్తేనే మన బాడీలో ఆ సీక్రేషన్, హార్మోన్ సీక్రేషన్ అనేది కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది, రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రాగానే వెంటనే మన హార్మోన్స్ తీసేసుకుంటున్నాం. సపోజ్ డయాబెటీస్ వచ్చింది, ఇన్సులిన్ తీసుకుంటున్నాం, థైరాయిడ్ వచ్చింది, థైరామిన్ తీసుకుంటున్నాం, నిద్ర పట్టట్లేదు, మెలటోనిన్ తీసుకుంటున్నాం, స్ట్రెస్ ఉంది, బాగా డిప్రెషన్ ఉంది, బాగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, వేరే వేరే మెడిసిన్స్ అన్ని మనం తీసేసుకుంటున్నాం. బాడీ న్యాచురల్ గా బాడీకి దానికి అదే రిపేర్ చేసుకునే ఒక గుణం ఉంది. సో ఆ క్వాలిటీని మనం మర్చిపోయి, మనం దాన్ని అసలు, అది కూడా బాడీ కూడా మర్చిపోయేటట్టుగా మనం చేస్తున్నాం. మన బాడీకి ఏమి లేదు, సింపుల్. దానికి రెస్ట్ అంటే ఎలా ఇవ్వాలి, మనం ఫుడ్ ముందు ఫుడ్ స్టాప్ చేయాలి. ఎందుకంటే ఏదైతే ఫుడ్ లిక్విడ్స్ లోకి వెళ్ళిపోవాలి, వార్మ్ గా ఉన్న లిక్విడ్స్ మాత్రమే, సూప్స్, వాటర్ ఎక్కువ తీసుకుని సాలిడ్ కనుక తింటాం మానేస్తే సిస్టమ్ ఏదైతే ఉందో, మనం ఎప్పుడైతే ఫుడ్ ఎక్కువ తీసుకుంటావో మన బాడీలో ఉన్న ఎనర్జీ అంతా కూడా మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ కి వెళ్ళిపోతుంది. మనం ఆ ఫుడ్ కనుక స్టాప్ చేసి లిక్విడ్స్ లోకి వెళ్ళి మనం రెస్ట్ లోకి వెళ్తే బాడీలో ఉన్న ఎనర్జీ మెల్లగా అది రిపేర్ చేసుకోవడం మొదలవుతుంది. ఒక 2-3 days లో రిపేర్ అయిపోతుంది బాడీ, మళ్ళీ అగైన్ అది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మన బాడీని అర్థం చేసుకుని, ఎందుకంటే బాడీ ఎప్పుడు నీకు సిగ్నల్స్ ఇస్తుంది, అది సివియర్ గా ఉందా, మోడరేట్ గా ఉందా, లో ఉందా ఎప్పుడు తెలుస్తుంది. కానీ మనం ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని కూర్చుని ఎప్పుడు మన బాడీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయం, మన లోపల ఉన్న అవయవాల్ని కాన్సన్ట్రేట్ చేయం, ఎంతసేపు బయట దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం.
యోగా ఏం చెప్తుంది? మీరు కూర్చుని మీ లోపల మీ లోపల జర్నీ చేయండి, మీ లోపలికి వెళ్ళండి. మీ శ్వాసతో పాటు ఎలా వెళ్ళాలి లోపలికి? మన శ్వాసతో పాటుగా వెళ్ళాలి. మీ శ్వాసతో చక్కగా అలా కళ్ళు మూసుకొని కూర్చొని, ఏం పెద్ద పెద్దగా ప్రాణాయామం చేయాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్ గా ఇలా కూర్చోండి, కళ్ళు మూసుకుని మెల్లగా శ్వాసతో పాటుగా మీరు మెల్లగా తీసుకువెళ్ళడానికి వెళ్ళండి. మీరు ఫీల్ అవ్వండి ఆ శ్వాస ఎక్కడికి వెళ్తుంది. పైప్, తర్వాత లంగ్స్ నుంచి హార్ట్ నుంచి అన్ని బాడీలో పార్ట్స్ అన్నిటికీ సప్లై అవుతున్నట్టుగా. అట్లనే వదిలేటప్పుడు మెల్లగా మీ బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కూడా బయటకు వచ్చేస్తున్నట్టుగా. సో జస్ట్ అట్లా మీరు అనుకుంటూ మీ ప్రాణాయామం కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మూమెంట్, ప్రాణాయామం అంటే ఏంటంటే ప్రాణ ప్లస్ ఆయామం. ప్రాణం మీరు తీసుకున్నది ఏదైతే ఉందో శ్వాస ఎనర్జీ, ప్రాణశక్తిని ఆయామం అంటే స్ప్రెడ్ చేయడమే కాకుండా మూమెంట్ చేయడం అంట. మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆర్గాన్ కి మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్ లేకపోతే మనకి, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా హార్మోన్స్ రిలీజ్ కావు. ఆ హార్మోన్స్ రిలీజ్ చేయాలంటే మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి శ్వాస ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు పొద్దున్నే లేచి పూజ చేస్తారు, సంధ్యావందనం చేస్తారు, లేకపోతే ఏదో దీపం పెడతారు, ఏవో చేస్తారు కదా, అప్పుడే ప్రాణాయామం ఖచ్చితంగా మీరు చేసేయాలి. ఒక 10 నిమిషాలు, ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ మనకి టైం లేదా? మార్నింగ్ టైం లేదా? లేకపోతే ఈవినింగ్ టైం లేదా? ఎక్కడ టైం లేదో మీరు చూసుకుని ఏదో ఒక ప్రాణాయామం చక్కగా కూర్చొని మీ మనసును దాని మీద పెట్టి రిలాక్స్డ్ గా కూర్చుని ప్రాణాయామం చేసుకోండి. అది ఏ ప్రాణాయామం అయినా కూడా పర్వాలేదు. ప్రతిరోజు 10-15 నిమిషాలు మీరు కూర్చుని ప్రాణాయామం కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు ఒక యజ్ఞం చేసినట్టే, ఒక హోమం చేసినట్టే, మనసు పెట్టి చేసినట్టే. ఎందుకంటే మన లోపల ఉన్న ఎన్ని అవయవాలు ఉన్నాయో, ఎన్ని కోట్ల కణాలు ఉన్నాయో అన్ని కోట్ల, ముక్కోటి దేవతలు మన శరీరంలోనే ఉన్నారు. కాబట్టి మనం శరీరం వైపు ఒక్కసారి చూసుకుందాం. అది ప్రాణాయామంతో చూద్దాం. సో మనం మాట్లాడితే ఆల్రెడీ 15 మినిట్స్ అయిపోయింది. మనం ఈరోజు సూక్ష్మ యోగాలోకి వెళ్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కొంచెం మాట్లాడుకుందాం. సూక్ష్మ యోగా ఆల్ స్టాండింగ్ అండి. మీరు నాతో పాటు చేయడానికి మీరు ట్రై చేయండి. నిలబడి చేస్తాం. దీంట్లో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు. నా వాయిస్ వినపడట్లేదు అని మీరు అనుకోవద్దు. జస్ట్ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రమే చెప్తాను. మీరు చూసి మెల్లగా ఫాలో అయిపోండి. మీరు రారా? మీరు అలసిపోతే మెల్లగా పక్కకి వచ్చండి. మీరు అలసిపోతే మెల్లగా పక్కకి రండి. ఎస్, సారీ. ఫ్యాన్. సో నేను కనపడుతున్నాను మీకు? ఓకే, నా వాయిస్ కూడా మీకు వినపడుతుంది అనుకుంటున్నా. ఇంకొక మ్యాట్ వేద్దామా? లేకపోతే మ్యాట్ తీసేస్తే బెటర్ ఏమో సార్. గుణరంజన్ గారు, ఆయన కూడా యోగా టీచర్ ట్రైనింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఇంకొక 3 months లో ఆయన కూడా యోగా గురు సర్టిఫికేట్ తీసుకుంటారు. అది బర్న్ అవుతుంది అనుకుంటున్నామా? నువ్వు మరీ ఫేస్ మీద పెట్టద్దు ప్లీజ్. ఫేస్ మీద ఉంటే ఓకే. ఫస్ట్ మనం వార్మప్ చేద్దామని, జస్ట్ వార్మప్. బ్రీత్ ఇన్ స్లోలీ, మెల్లగా. బ్రీత్ అవుట్ స్లోలీ డౌన్. రిలాక్స్డ్ గా చేయండి. బ్రీత్ చేస్తూ మెల్లగా పైకి. బ్రీత్ అవుట్ అండ్ స్లోలీ down. 2 times. Next change. Side bendings. Breathe out, right side. Breathe in center. And breathe out, left side. Breathe in slowly, center. Breathe out, right side. Breathe in, center. Breathe out, left side. Breathe in, center. Next change. Back. మెల్లగా చేయండి.
ఎవరికైనా నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్స్ ఉంటే మరీ చాలా స్లోగా చేయండి, ఫాస్ట్గా స్పీడ్గా చేయొద్దు. అండ్ రివర్స్ కూడా 3 times చేయండి స్లోలీ. నెక్స్ట్ waist rotation. లెగ్స్ కొంచెం స్ట్రెచ్ చేసి ఓన్లీ 5 times and reverse 5 times. Reverse. ఓకే, నెక్స్ట్ నీస్ అండి. నీస్ కొంచెం మీరు ఆ ఫీట్ దగ్గర గ్యాప్ ఉండాలి. మీ నీస్ మీద పెట్టి అవుట్ సైడ్ నుంచి తీసుకోండి రొటేషన్ 1. ఎందుకంటే ఎవరికైనా నీ పెయిన్స్ ఉంటే బోత్ నీస్ వన్ సైడ్ చేయకూడదు, ఇట్లా ఓపెన్ చేసి చేయాలి. జస్ట్ 5 times చేయండి. ఇవి ఎవరికైనా నీ పెయిన్స్ ఉంటే రెగ్యులర్గా చేయొచ్చు. అండ్ స్లోలీ 1 and 2 రివర్స్లో చేస్తున్నాను. అండ్ 3, 4 and 5. నెక్స్ట్ జస్ట్ యాంకిల్ స్ట్రెచ్ చేయండి. రైట్ లెగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చెక్ చేయండి, ఇట్లా స్ట్రెచ్ చేయండి 3-4 times. అండ్ రొటేషన్ 1, 2. Arnagar, we are not able to hear you, Andy. You're saying something. Hello?
then they can they'll leave you and go to the hotel, and very happily you leave you. Arna garu, we cannot hear you, Andy. Let me unmute her, Andy. I think she muted herself accidentally. Yeah, I guess. Arna garu, can you unmute yourself, Andy? We could not hear you anything. Yeah, you accidentally muted yourself, ma'am. వినిపించట్లేదండి, ఇంకా వినిపించట్లేదు. అరుణ గారు Unmute. Yeah, please try to check your mic, Andy. I think hello. Yeah, I think now she's good. Yeah. Yeah, ఇప్పుడు వినిపిస్తుందండి. Thank you. Actually నేనేం మాట్లాడలేదండి, ఓన్లీ చేస్తున్నాం అంతే. Okay, next 1 2 3 4 6 7 8 ఇప్పుడు వినపడుతుంది కదండి మీకు నేను చేంజ్ చెప్పినప్పుడు? ఇప్పుడు వినిపిస్తుందండి. యా, yes, thank you. 8 2 40 times చేయాలండి మనం ఇట్లా, లెగ్ అండ్ హ్యాండ్స్. yes, 40 times. Relax. Next, hands, legs. 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15. Breathe in, breathe in, breathe in. 4 5 10 6 10 7 28 5 2 3 4 35 37 39 40. Relax. Next, every 40 ki మనం కొంచెం రిలాక్స్ అంటే కంప్లీట్ గా స్టాప్ చేయకండి, జస్ట్ లెగ్ మూమెంట్ మీరు ఇట్లా ఇస్తూనే ఉండండి. అండ్ నెక్స్ట్ లెగ్ రేజింగ్. ఇప్పుడు సేమ్ నీ వెనక్కి బెండ్ చేయాలి ఇట్లా. 1 2 3. ఇప్పుడు హ్యాండ్స్ కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 20 30 40. Change. Next complete 1 2 ఇందాక చేసిందే, బట్ చేంజ్ కంప్లీట్ గా ట్విస్ట్ చేయాలి దీంట్లో.
18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 30, 2, 3, 4, 5, 7, 8, 40. Change. అన్నీ కూడా 40 చేస్తున్నాం. Next. Just knees up and down. 1, 2, 3, 4, 5, 6. $18, $19, $20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 30, 2, 3, 4, 40. Change. యోగాలో కపోల శక్తి వికాస్ అంటే ఫేషియల్ మజిల్స్ కి, గ్రీవా శక్తి వికాసం అంటే నెక్ మజిల్స్ కి, భుజ శక్తి వికాస్ అంటే భుజాలకి, హస్త అంటే చేతులకి, కటి అంటే నడుము, ఉదుర అంటే పొట్ట. సో ఇవన్నీ కూడా సూక్ష్మ వ్యాయామాలు. నెక్స్ట్ అగైన్ side bendings అండి. 1, 2, only sides. Right leg and right hand. ఇది కూడా 40 times. Alternate legs. 50, 60. Change. 40. Actually, మీరు మ్యూజిక్ పెట్టుకుని చేస్తే చాలా బాగుంటుంది కదా అని అనుకుంటుండొచ్చు చాలా మంది. మ్యూజిక్ పెడితే మన మైండ్ మ్యూజిక్ మీదకి వెళ్ళిపోతుంది. మ్యూజిక్ లేకుండా చేస్తే మీ బాడీ మీద ఫోకస్ చేయగలుగుతారు. కాబట్టి మనం మ్యూజిక్ లేకుండా చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్రాస్, రైట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్. 1, ఇప్పుడు క్రాస్. 2, చూడండి లెగ్ వెనక్కి పెడుతున్నా నేను, ఇంతకుముందు సైడ్కి పెట్టా, ఇప్పుడు క్రాస్. ఇదంతా కూడా భుజ జంగ శక్తి వికాసం ఎప్పుడు చేసేవన్నీ కూడా యోగాలో సూక్ష్మ వ్యాయామం. $40. నెక్స్ట్ సేమ్ క్రాస్ చేస్తాం, బట్ సైడ్స్ టచ్ చేస్తాం. 1, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్, రైట్ లెగ్ బ్యాక్, క్రాస్ చేసి రైట్ సైడ్ టచ్ చేయాలి. And left side, right leg and right hand, left leg and left hand. Breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in.
ఇదేదో రాంగ్ కౌంట్ చేస్తున్నట్టుంది. 36, 37, 39, 40. Wow. Relax. Next, stretch your legs. Just side bendings, right and left. Inka. Breathe out, breathe in, breathe out, breathe in. 40 times. 20, 20. 5. ఓన్లీ సైడ్ బెండింగ్స్. ఇట్లా ముందుకు బెండ్ అవ్వద్దు. మీరు కిందకి వెళ్ళాలని ఇక్కడ బెండ్ కాకండి. స్ట్రైట్ అండ్ స్లోలీ ఎంత వరకు వస్తే అంతవరకు. ఓన్లీ సైడ్. సారీ. Forty times in it. Okay. Next, change. Next again, legs and hands movement. 2, 3, 4, 7, 8, 9. కొంచెం fast గా. 2, 3, 4, 5, 6. Right leg, right hand. Left leg, left hand. Forty times. Count this, Nara. Yes, relax. Next, Utkatasana. Side steps. Right oksari, left oksari. Just right. 1, 2, 3. కొంచెం ముందుకి రా. Yes, చాలా. 1, 2, 3. Okay. ఒకసారి లెఫ్ట్ లెగ్ చేయాలి, ఒకసారి రైట్ లెగ్. హాఫ్ కూర్చుని అగైన్ జాయిన్ యువర్ లెగ్, స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ డౌన్. Breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in. You stand here. Okay. Yes. $35. Relax. Just ముక్కుతో తీసుకుని నోట్తో వదిలేసేయండి. Next, raise your hands
Close and Inka. Gunagar. Ka. Okay. Next, alternate legs touching. 1, 2, 3. అన్ని కూడా 40 చేస్తున్నాం. Next, right leg, left elbow, left. 1, 2, 3. Cross touch in the knee. 5, 6, 7. Breathe in, breathe out. May elbow పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. కిందకి వచ్చినప్పుడు మీ లెగ్ కిందకి వచ్చినప్పుడు బ్రీత్ ఇన్. So 40 times. Next, just leg stretch back. 1, 2, 3, 4, 5, 6, 24, 25. Yes, relax. Next sides. Right leg, right hand, sides raise చేయాలి. Alternate. 1, 2, 3, 8. Forty.
Next, the right knee, cross and side. 1, 1, 2, 3. Me right side and mali cross again down and right side. Yes. Cross chesi side. Cross side. Cross side. Again same. Left leg. 1, 2, 3. మీరు ఎవరైనా ఇట్లా చేయడం కష్టం అనుకుంటే ఏదైనా సపోర్ట్ తీసుకోవచ్చు. స్టిక్ ఆర్ యా మీరు సపోర్ట్ తీసుకోవచ్చు, స్టిక్ తీసుకోవచ్చు. అండ్ ఈ చైర్ కూడా నాకు ఒకసారి చూపిస్తా. ఆ చైర్ కూడా అంటే మీకు సపోర్ట్ కావాలంటే థ్యాంక్ యూ. సో ఏదైనా సారీ ఇట్లా చైర్ కూడా పెట్టుకోవచ్చు. మీ దగ్గర స్టిక్ లాంటిది ఉంటే స్టిక్ కూడా తీసుకోవచ్చు. చూడండి అట్లా స్టిక్ కూడా అట్లా సెంటర్ పెట్టుకుని క్రాస్ అండ్ సైడ్, క్రాస్ సైడ్. ఈజీగా మనం రైజ్ చేయగలుగుతాం. సో ఎక్సలెంట్ ఫర్ వెయిట్ రిడక్షన్. మీరు రెగ్యులర్గా ఇది కరెక్ట్గా 45 minutes ప్రోగ్రామ్ అండ్ ఇది మీరు 1 hour కంప్లీట్ చేసే 1 hour ప్రోగ్రామ్. ఈ 1 hour మీరు నాన్ స్టాప్గా ఇప్పుడు ఏదైతే చూపించామో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా తొందరగా 20 daysలో మీకు వెయిట్ లాస్ కనబడుతుంది. అలాగే ఎవరైతే పెయిన్స్ అలాంటివి కంట్రోల్లోకి వస్తాయి, డయాబెటీస్, బీపీ, లో బీపీ, హై బీపీ, తర్వాత హార్ట్ మన మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి ఇవన్నీ చేయడం వల్ల. ఓకే, నెక్స్ట్ కంప్లీట్గా త్రికోణాసనం. సో మనం వార్మప్ లెగ్ స్ట్రెచ్ చేయండి. 90 degrees బెండ్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా మీ ట్రంక్ పార్ట్ 90 degrees. ఇప్పుడు క్రాస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 30, 2, 3, 8, 39, 40. Relax. Relax. Next, again, hands, legs, hands at the sides. 1, 2, 3, 4, 5, 6, 8, 12, 13. కొంచెం మీ నీ అంటే మీ లెగ్ కొంచెం క్రాస్ చేసి సైడ్ మీ హ్యాండ్స్ టచ్ చేస్తారు, యాంకిల్స్. ఇది కూడా 40 times. Yes. Relax. Next, my legs are cross చేయండి. Left right leg cross చేసి side, front and left. 1, 2, 3, 20, 20.
knees bend చేయొద్దు. 20-20. Change your leg, left leg front. ఇవన్నీ కూడా విత్ వెయిట్స్, శారద డంబుల్స్. సో ఇప్పుడు మనం ఏవైతే చేస్తామో అవన్నీ డంబుల్స్ లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, వెయిట్స్. అయితే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డంబుల్స్ చేయకండి, నార్మల్గా చేయండి. సో అలవాటు అయిన తర్వాత మనం ప్రాక్టీస్ అన్నీ కూడా డంబుల్స్ 2 జాయిన్ చేసి 1 kg అంటే 2 kgs ఇట్లా 1 2 3 4 5 6. ఇప్పుడు ఎలా అయితే చేసామో మనం 20 రైట్ లెగ్ 20 లెఫ్ట్ లెగ్ చేసాం సేమ్ డంబుల్స్. అలాగే అన్నీ కూడా ఇప్పుడు రేజింగ్ కానీ డంబుల్స్ తో, తర్వాత హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ డంబుల్స్ తో, అలాగే చూడనేమన్నా ఓకే చేసేటప్పుడు ఇట్లా 1 2 3 డంబుల్స్ తో. ఈ మూమెంట్ కూడా మీరు అలవాటు అయిన తర్వాత అంటే అట్లీస్ట్ ఒక 1 week 10 days మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత 1 kg వెయిట్ తో ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా తొందరగా మీ బాడీ స్ట్రెంగ్తన్ అవుతుంది, కంప్లీట్ బాడీ, అండ్ మజిల్ స్ట్రెంగ్తన్ పెరుగుతుంది, వెయిట్ లాస్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ just stretch your legs and slowly when you are 90 degrees hands itla me knees in the support pettukondi. Just slowly inhale and exhale. Inhale through the nose, exhale through the mouth. And slowly up. Just mali cool down. Manam back stretching cheddam. Stretch your legs slowly. Ardha chakrasana. maximum మీరు ఎంత వరకు వెనక్కి వెళ్ళగలుగుతారో అంతవరకు వెళ్ళండి. Breathe in slowly center. Breathe out slowly back and slowly again breathe in. ఒక 6 times చేయండి. మీరు మెల్లగా ఈ ప్రాక్టీస్ 6 times. ఎవరికైనా ఇదంతా చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా బ్యాక్ స్ట్రెయిన్ అయింది, ఒకవేళ మీకు బ్యాక్ లేకపోతే ఆల్రెడీ కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, షోల్డర్ పెయిన్ ఉంది, సో మీరు ఏం చేస్తారంటే ఇట్లా చైర్ ముందు నిలబడండి దగ్గరగా. జస్ట్ 1 leg రైట్ లెగ్ ఇట్లా నిలబడ్డారు, క్లోజ్ గా పట్టుకుని రైట్ లెగ్ 2 బోత్ నీ స్ట్రైట్ గా ఉండాలి. చూడండి మీ చైర్ మెల్లగా మీరు బాడీ మీరు ముందుకు బెండ్ చేస్తారు కదా, జస్ట్ బెండ్ చేయండి. జస్ట్ లుక్ స్ట్రైట్, హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. ఎవరికైనా షోల్డర్ పెయిన్స్ ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, both knees should be straight. And slowly relax. Same atlane left leg. Straight your both knees, both legs, and slowly ఇది పుష్ చేయండి మీ చైర్ ని స్లోగా. మరీ కిందకి వెళ్ళకూడదు, మీ షోల్డర్స్ మీ స్పైన్ కూడా స్ట్రైట్ గా రావాలి. జస్ట్ స్ట్రెచ్ and slowly relax. ఈ స్ట్రెచింగ్ లో మీ షోల్డర్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి, సో రిలాక్స్ అవుతుంది. ఆఫ్టర్ ఇది మనం కొంచెం బాడీ అంతా కూడా స్వెట్ అయింది, మీ బెండింగ్స్ లో కానీ ఎక్కడైనా మీకు ఈ షోల్డర్స్ అట్లాంటి పెయిన్ రాకుండా జస్ట్ కూల్ అవుతాయి, స్ట్రెచ్ అవుతుంది, పెయిన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. సో ఈ ఆసనాస్ అన్ని చేసిన తర్వాత మీరు
కంపల్సరీ శవాసనం చేయాలి. సో ఇప్పుడు శవాసనంలోకి వచ్చేసేయండి. అక్కడ మ్యాట్ వేసుకున్నాం ఇక్కడ. సో శవాసనంలోకి వెళ్లే ముందు మనం జస్ట్ ఇప్పుడు మ్యాట్ వేసుకుని రోలింగ్ పశ్చిమోత్తాసన, ఇంకా క్లోజ్ పశ్చిమోత్తాసన అండ్ కనపడాలి అక్కడ మ్యాట్స్. లై డౌన్ ఫాస్ట్, పడుకోండి. ఎస్, slowly inhale and slowly exhale. బాడీ కొంచెం మరి ఎక్కువ రిలాక్స్ అవ్వద్దు, జస్ట్ రిలాక్స్. ఒకసారి లాస్ట్ వన్ ఒక్కటి చేసేసి మనం ఇవాళ యోగ నిద్ర చేద్దాం. రిలాక్సింగ్ టెక్నిక్. ఒక్కసారి మీరు జాయిన్ యువర్ లెగ్స్, సేమ్ పొజిషన్ లో లెగ్స్ జాయిన్ చేయండి. చూడండి, హ్యాండ్స్ దగ్గర పెట్టుకోమా. అండ్ స్లోలీ లెగ్స్ రైజ్ చేసి హలాసనం అండ్ స్లోలీ పశ్చిమోత్తాసనం. బాడీ లిఫ్ట్ చేయండి ఫస్ట్. ఇలా అయినా కూడా చేయొచ్చు. ఎస్, వెనక్కి మళ్ళీ ఇమీడియట్లీగా బ్యాక్. హ్యాండ్స్ కూడా పైకి రావాలి. ఎవ్రీ టైం మీ హ్యాండ్స్ తో మీ టోస్ టచ్ చేయాలి. అండ్ స్లోలీ వెనక కూడా మీ లెగ్స్ టోస్ టచ్ చేయాలి. చూడండి, వెనక హ్యాండ్స్ మీరు వెనక మీ చేతులకు టచ్ చేయాలి. అంత రాకపోయినా అట్లీస్ట్ హాఫ్ అన్న మీ హ్యాండ్స్ హాఫ్ టచెస్ చూపించమను. అంతే, నువ్వు చెయ్యి. ఎస్. సో అలా హాఫ్ వచ్చినా కూడా పర్వాలేదు, మీరు మొత్తం చేసినా పర్వాలేదు. ఇలా ఒక 10 టైమ్స్ చేయండి. ఎవరికైనా సివియర్ స్పాండిలైటిస్ కానీ సివియర్ బ్యాక్ పెయిన్ సయాటిగా ఉన్న వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయొద్దు. మనం ముందు చేసినవన్నీ కూడా చేయొచ్చు, కానీ ఇది ఒక్కటి అవాయిడ్ చేయండి. బ్యాక్ పెయిన్ కానీ స్పాండిలైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్, స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు ఇది. సో ఇది చాలా వెయిట్ లాస్ ఉంటుందండి. మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 10 టైమ్స్ చేయండి, తర్వాత ఒక 20 టైమ్స్ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటే కనుక మీకు చాలా ఫాస్ట్గా ఇప్పుడు మనం చేసిన ఈ 50 మినిట్స్ ఏదైతే ఉందో ఈ 15 మినిట్స్ ప్రాక్టీస్ చాలా తొందరగా మీకు వెయిట్ లాస్ అవుతుంది. సో రిలాక్స్ అండి. ఇప్పుడు జస్ట్ రిలాక్స్. మీ బాడీని కంప్లీట్ గా జస్ట్ లూజ్ ఉంచండి. లెగ్స్ జస్ట్ సైడ్కి ఉంచేసేయండి. జస్ట్ వదిలేసేయండి మీ బాడీని. ఎక్కడ కూడా మీరు మీ బాడీని ఎక్కడ టెన్షన్ అలాంటిది పెట్టకండి. మీ బాడీని ఎక్కడ టెన్షన్ పెట్టొద్దు. రిలాక్స్డ్ గా ఉండండి. జస్ట్ మీ హ్యాండ్స్ అట్లా సైడ్స్, పామ్స్ ఫేసింగ్ అప్, అట్లా వదిలేసేయండి అంతే. బాడీని ఎక్కడ టెన్షన్ ఉంచొద్దు. బాడీని అట్లా వదిలేసేయండి అంతే. జస్ట్ ఇప్పుడు మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. ఇన్హేల్. మీరు ఇన్హేల్ చేసేటప్పుడు మీ పొట్టని ఒక బెలూన్ లాగా తీసుకురండి. ఎక్సేల్ చేసేటప్పుడు పొట్టని లోపలికి తీసుకువెళ్ళండి. శ్వాస బాగా తీసుకోండి. పొట్టను ఒక బెలూన్ లాగా ఉబ్బించండి. శ్వాస వదిలేసేయండి. పొట్టను మాక్సిమం మీ బ్యాక్ బోన్ వైపుకి పుల్ చేయండి. శ్వాస తీసుకునేటప్పుడు కంప్లీట్ గా మీ పొట్టని ఒక బెలూన్ లాగా మొత్తం పూర్తిగా శ్వాస ఉబ్బించండి. ఇలా కొన్ని రౌండ్స్ చేయండి. జస్ట్ శవాసనంలో ఉండండి. జస్ట్ నా వాయిస్ వినండి అంతే. నేనేం చెప్తున్నానో అది వింటూ మీరు మీ మనసుతో చేయండి. నేను ఏదైనా మీరు చూడండి అంటే లేచి చూడొద్దండి. మీరు ఎవ్వరూ కూడా లేచి చూడొద్దు. మీరు కళ్ళు మూసుకునే ఉండాలి. అందరూ కూడా నేను ఎప్పుడైతే ఓపెన్ యువర్ ఐస్ అంటానో మీరు అప్పుడు మాత్రమే మీరు ఐస్ ఓపెన్ చేయాలి. ఎవరు కూడా ఐస్ ఓపెన్ చేయొద్దు. దిస్ అ వెరీ గుడ్ రిలాక్సింగ్ టెక్నిక్ అండి, యోగ నిద్ర. మనం ఇప్పుడు 15 మినిట్స్ యోగ నిద్ర ప్రాక్టీస్ చేద్దాం. జస్ట్ క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ ఇది. స్ట్రెస్, టెన్షన్ అన్ని కూడా మీకు రిలీజ్ అయిపోతాయి. హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నేనేమేం చెప్తున్నా అది మీరు మనసుతో చేయండి. లేచి చూడడం, లేచి చేయడం చెప్పొద్దు. అండ్ స్లోలీ కాన్సన్ట్రేట్. ఫస్ట్ మీ రైట్ లెగ్ ముందు మీరు బ్రీతింగ్ నార్మల్ గా తీసుకోండి. జస్ట్ నార్మల్ బ్రీత్ చేసేసేయండి. నార్మల్ బ్రీతింగ్. ఇప్పుడు మీ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ రైట్ లెగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ రైట్ లెగ్, రైట్ ఫుట్, మీ బిగ్ టో, మీ రైట్ బిగ్ టో చూడండి. ఎవ్రీ పార్ట్ చూడాలండి. యువర్ నెయిల్స్,
నెయిల్ టిప్స్, కంప్లీట్ మీ టోస్. మీ కళ్ళు మూసుకుని ఉంటే ఐస్ క్లోజ్ చేసి మీ నెయిల్స్ ఏ కలర్ లో ఉన్నాయి, మీ స్కిన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మీరు మనసుతో చూడండి. మనసుతో చూడండి. నేను ఏ పార్ట్ అయితే చెప్తున్నానో ఒక్కసారి జస్ట్ అట్లా టైట్ చేసి ఆ పార్ట్ ని రిలీజ్ చేయండి అంతే మీరు. సో ఒక్కొక్క ఫింగర్ చెక్ చేసుకోండి. మీ రైట్ లెగ్ ది ఫింగర్, బిగ్ టో అండ్ నెక్స్ట్ 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 ఆల్ ఫింగర్ టిప్స్ చూడండి. టోస్ మొత్తం కూడా చెక్ చేయండి. రైట్ లెగ్ కంప్లీట్ మీ ఫుట్ అంతా కూడా చెక్ చేయండి ఎలా ఉంది. ఎక్కడైనా పెయిన్ ఉందా మీకు? ఎక్కడైనా పర్టికులర్ గా ఒక పార్ట్ పెయిన్ అని అనిపిస్తే ఏ పార్ట్ లో అయినా కూడా మంచిగా శ్వాస తీసుకోండి. ఫుల్ బ్రీత్ చేయండి. మీరు తీసుకున్న శ్వాస అంతా కూడా మీకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడికి వెళ్తున్నట్టుగా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆ నొప్పిని కూడా శ్వాసతో పాటుగా బయటకు వదిలేసేయండి. అండ్ స్లోలీ మెల్లగా మీ యాంకిల్, రైట్ యాంకిల్ ఒకసారి చెక్ చేయండి. మీ రైట్ యాంకిల్ జస్ట్ ఒకసారి టైట్ చేసి రిలీజ్ చేయండి. రైట్ యాంకిల్ టైట్ చేసి రిలీజ్ చేయండి. అండ్ స్లోలీ మెల్లగా చెక్ చేసుకుంటూ రైట్ కాఫ్ మజిల్ చూడండి. ఒక్కసారి మీ కాఫ్ మజిల్ రిలాక్స్ చేయండి. ఒకసారి టైట్ చేయండి, రిలీజ్ చేయండి కాఫ్ మజిల్ ని. అండ్ స్లోలీ స్లోలీ మీ రైట్ లెగ్, మీ రైట్ నీ చూడండి. మీ రైట్ నీ ఒక్కసారి టైట్ చేసి రిలీజ్ చేయండి. ఎవరికైనా పెయిన్ ఉంటే బ్రీత్ చేయండి. మీరు తీసుకున్న బ్రీతింగ్ శ్వాస డైరెక్ట్ గా మీ నీ దగ్గరికి, మీ మోకాల దగ్గరికి వెళ్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. మీ ఆ బోన్ జాయింట్స్ చూడండి, ఆ టెండాన్స్ చూడండి, మజిల్స్ చూడండి, లిగ్మెంట్స్ చూడండి, బ్యాక్ ఆఫ్ ద నీ, ఫ్రంట్ ఆఫ్ ద నీ, మొత్తం ఆ నీ మజిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కనపడాలి. మీరు కళ్ళు మూసుకుంటే మీ నీ లోపల ఎలా ఉంటుందో జాయింట్ మజిల్స్, టెండాన్స్ అన్ని కూడా మీకు కనపడాలి. ఒకసారి నీ అంతా కూడా రిలాక్స్ చేయండి. మనసులో అనుకోండి, నా నీ రిలాక్స్డ్ గా ఉంది, నేను చెక్ చేసుకున్నాను, రిలాక్స్డ్ గా ఉంది, రిలాక్స్ అని అనుకోండి మనసులో. అండ్ స్లోలీ కమ్ అప్, మెల్లగా పైకి రండి. మీ రైట్ థై మజిల్ ఒక్కసారి ఇన్నర్ థైస్ అండ్ అవుటర్ థైస్ ఒకసారి చెక్ చేయండి. రిలాక్స్ చేయండి. అండ్ స్లోలీ మీ రైట్ లెగ్, మీ రైట్ హిప్ జాయింట్ ఒకసారి టైట్ చేసి రిలీజ్ చేయండి. మీ హిప్ జాయింట్ చూడండి, మీ హిప్ మజిల్స్ చూడండి. అండ్ స్లోలీ లెఫ్ట్ లెగ్ దగ్గరికి రండి. మీరు ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ బిగ్ టో చూడండి. మీ ఆల్ ఫింగర్ టిప్స్ చూడండి. మీ లెఫ్ట్ ఫింగర్ టిప్స్ చూడండి. ఫింగర్స్ ఒకసారి చెక్ చేయండి. మీ టోస్ ఒకసారి చెక్ చేయండి. మీ లెఫ్ట్ ఫుట్ కంప్లీట్ గా ఒకసారి, మీ అరికాలు కూడా ఒకసారి చూడండి. మీ హీల్స్ ఒకసారి చూడండి. మీ హీల్, లెఫ్ట్ హీల్ అండ్ లెఫ్ట్ యాంకిల్ జాయింట్ చూడండి. లెఫ్ట్ యాంకిల్ ఒకసారి చెక్ చేయండి. ఒకసారి టైట్ చేసి రిలీజ్ చేయండి. అండ్ స్లోగా మెల్లగా మీ కాఫ్ మజిల్ చూడండి. లెఫ్ట్ కాఫ్ మజిల్ ఒకసారి రిలీజ్ చేయండి. అండ్ స్లోలీ మీ లెఫ్ట్ నీ దగ్గరికి వెళ్ళండి. మీ లెఫ్ట్ నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి టైట్ చేసి రిలీజ్ చేయండి లెఫ్ట్ నీ. మీ నీ మజిల్ అంతా కూడా చెక్ చేయండి. అండ్ స్లోలీ జాయింట్ అండ్ టెండాన్స్ అండ్ లిగ్మెంట్స్ అండ్ బ్యాక్ ఆఫ్ ద నీ, ఫ్రంట్ ఆఫ్ ద నీ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ స్లోలీ మెల్లగా మీ లెఫ్ట్ థై, ఇన్నర్ థై అండ్ అవుటర్ థై చూడండి. మీ హ్యామ్ స్ట్రింగ్స్ చెక్ చేయండి. మీ హిప్ జాయింట్స్ చూడండి. మీ హిప్ మజిల్ చూడండి. జస్ట్ చెక్ ఒకసారి టైట్ చేసి రిలీజ్ చేయండి. మెల్లగా మీ లోయర్ అబ్డామిన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు మనసులో అనుకోండి, నేను నా బోత్ లెగ్స్ చెక్ చేశాను, రిలాక్స్డ్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఎవ్రీ జాయింట్, ఎవ్రీ మజిల్ నేను చెక్ చేశాను, రిలాక్స్డ్ ఉన్నాయి. రిలాక్స్ మై లెగ్స్ అని అనుకోండి. అండ్ స్లోలీ మెల్లగా మీ జెనిటల్ ఆర్గాన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎవ్రీ పార్ట్, యువర్ రెక్టమ్ మజిల్, మీ యానస్, మీ జెనిటల్ ఆర్గాన్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటూ మెల్లగా లోయర్ అబ్డామిన్ కి వెళ్ళండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ లోయర్ అబ్డామిన్. ఎగ్జాక్ట్ గా మీ యానస్ కి కొంచెం పైన, మీ జెనిటల్ ఆర్గాన్ యానస్ కి మధ్యలో మూలాధార చక్ర, అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. మూలాధార చక్ర, రూట్ చక్ర ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. రూట్ చక్రకి మన ఆర్గాన్స్, యువర్ లెగ్స్ అండ్ యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ టీత్
అండ్ యువర్ లార్జ్ ఇంటెస్టైన్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గాన్స్ అన్ని మన రూట్ చక్ర అంటే మూలాధార చక్రకి కనెక్ట్ అయి ఉంటున్నాయి, బేస్ చక్రకి. సో మూలాధార చక్ర ఒకసారి ఫోకస్ చేయండి, జస్ట్ రిలాక్స్ చేయండి. అండ్ స్లోగా మెల్లగా పైకి రండి. లోయర్ అబ్డామెన్ ఎగ్జాక్ట్ గా నావెల్ కి 4 ఫింగర్స్ కింద స్వాదిష్టాన చక్ర. మీ స్వాదిష్టాన చక్ర మీద కాన్సన్ట్రేట్ చేయండి. ద వాటర్ ఎలిమెంట్ కంప్లీట్ విమెన్ ఓవరీస్ అండ్ యూట్రస్ మీద ఫోకస్ చేయండి. మెన్ అండ్ యువర్ ప్రాస్టేట్ గ్లాండ్ మీద ఫోకస్ చేయండి. అండ్ స్లోలీ కంప్లీట్ గా మీ లోయర్ అబ్డామెన్ అంతా కూడా చెక్ చేయండి. అండ్ వాటర్ కిడ్నీస్ అండ్ యువర్ బ్లాడర్ అన్ని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీ తీసుకోండి. మీరు తీసుకున్న శ్వాస డైరెక్ట్ గా ఆ పార్టీకి వెళ్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. మీరు తీసుకున్న శ్వాస ఒక్కటే కాదు, మనం ఒక ఎనర్జీని తీసుకుంటున్నాం, ప్రాణశక్తిని. అండ్ స్లోగా మెల్లగా కొంచెం పైకి రండి. మణిపూరక చక్ర, సోలార్ ప్లెక్సస్, నాభి దగ్గర ఎగ్జాక్ట్ గా నావెల్ దగ్గర మీరు ఫోకస్ చేయండి. ఇస్ ద ఫైర్ ఎలిమెంట్, అగ్ని స్థానం, విష్ణు స్థానం. ఇక్కడ ఫోకస్ చేయండి. కంప్లీట్ మీ డైజెస్టివ్ సిస్టమ్, యువర్ స్ప్లీన్ అండ్ యువర్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చెక్ చేయండి. రిలాక్స్ చేయండి. మీ అబ్డామెన్ రిలాక్స్ చేయండి. అండ్ స్లోగా మెల్లగా మీ నావెల్ దగ్గర నుంచి మెల్లగా మీ అబ్డామెన్ మజిల్స్ కంప్లీట్ గా చెక్ చేయండి. లోయర్ అబ్డామెన్, అప్పర్ అబ్డామెన్, కంప్లీట్ అబ్డామెన్ చెక్ చేయండి. మెల్లగా మీ హార్ట్ చక్ర, మీ చెస్ట్ సెంటర్ పాయింట్ కి వెళ్ళండి. అనాహత చక్ర, ఇక్కడ ఫోకస్ చేయండి. అనాహత చక్ర, మీ లంగ్స్ అండ్ మీ హార్ట్ మజిల్స్, లంగ్స్ రిలాక్స్ చేయండి. ఫుల్ బ్రీత్ చేయండి. మంచి డీప్ ఇన్హేల్ చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేయండి. రిలాక్స్ చేయండి. జస్ట్ చెక్ యువర్ లంగ్స్, మీ హార్ట్. అండ్ స్లోలీ కంప్లీట్ హార్ట్ చక్ర మీద కాన్సన్ట్రేట్ చేయండి. శ్వాస, ఇక్కడ ప్రాణవాయువు ఉంటుంది. And relax your heart chakra and slowly concentrate on your throat chakra, Vishuddhi chakra. కంఠం దగ్గర ఫోకస్ చేయండి. ఒకసారి మీ ఫుడ్ పైప్ అండ్ విన్ పైప్ అండ్ ట్రాచియా, తర్వాత థైరాయిడ్ గ్లాండ్, మీ థ్రోట్ మజిల్స్ అండ్ యువర్ వోకల్ కార్డ్స్, ఎవరి పార్ట్ చెక్ చేయండి. విశుద్ధ చక్ర. రిలాక్స్ చేయండి ఎవరి మజిల్ ని, ఈచ్ అండ్ ఎవరి మజిల్ ని, ఎవరి పార్ట్స్ ని మీరు రిలాక్స్ చేస్తూ రావాలి. అండ్ స్లోలీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ రైట్ హ్యాండ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ మీ రైట్ ఫింగర్స్ చూడండి ఒక్కసారి. థంబ్, మీ బొటన వేలు, మీ రైట్ హ్యాండ్ థంబ్ ఇస్ ద ఫైర్ ఎలిమెంట్. మీ ఇండెక్స్ ఫింగర్ ఎయిర్, వాయువు. మీ మిడిల్ ఫింగర్ శూన్య, ఆకాశ. మీ రింగ్ ఫింగర్ ఎర్త్, పృథ్వీ. అలాగే మీ లిటిల్ ఫింగర్ జల, వాటర్. సో పంచభూతాలు కూడా మీ చేతిలోనే ఉన్నాయి. సో ఒక్కసారి మీరు చెక్ చేయండి. మీ ఫింగర్స్, మీ నెయిల్స్, మీ ఫింగర్ టిప్స్, మీ పామ్, రిస్ట్, రైట్ హ్యాండ్, ఓన్లీ రైట్ హ్యాండ్ చెక్ చేయండి. మీ రైట్ రిస్ట్, ఫోర్ ఆర్మ్, యువర్ ఎల్బో అండ్ ట్రైసెప్స్, బైసెప్స్, your complete hand and your right shoulder, మీ రైట్ షోల్డర్ అండ్ షోల్డర్ బ్లేడ్ అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ స్లోలీ కమ్ టు యువర్ లెఫ్ట్ హ్యాండ్. సో మీ లెఫ్ట్ హ్యాండ్, మీ ఫింగర్స్, మీ ఫింగర్ టిప్స్, మీ ఆల్ ఫింగర్స్ ఒకసారి చెక్ చేయండి. ఒకసారి టైట్ చేసి రిలీజ్ చేయండి. నేను ఏ పార్ట్ అయితే చెప్తున్నానో అది ఒకసారి టైట్ చేసి రిలీజ్ చేయండి. రిలాక్స్ చేయండి.
అండ్ యువర్ పామ్ కంప్లీట్ గా మీ అరచేయి చూసుకోండి. అండ్ యువర్ లెఫ్ట్ రిస్ట్ చూడండి ఒక్కసారి. అండ్ యువర్ లెఫ్ట్ ఎల్బో అండ్ ఫోర్ ఆర్మ్ కూడా చెక్ చేయండి. ఎల్బో కూడా చెక్ చేయండి ఒక్కసారి. మనసుతో చెక్ చేయండి. అండ్ స్లోలీ మీ ట్రైసెప్స్ అండ్ బైసెప్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ కంప్లీట్ హ్యాండ్ చెక్ చేయండి. అండ్ యువర్ లెఫ్ట్ షోల్డర్ చెక్ చేయండి. అండ్ స్లోలీ బ్యాక్, ఇప్పుడు మీ బ్యాక్ బోన్, స్పైనల్ కార్డ్, లాస్ట్ బోన్ మీ టెయిల్ బోన్ దగ్గరికి రండి. ఎగ్జాక్ట్ గా మీ టెయిల్ బోన్ నుంచి పైకి చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ టెయిల్ బోన్, తర్వాత కాకిక్స్, తర్వాత లంబార్ రీజన్, L5 4 3 2 1. మీ బ్యాక్, మీ నడుము అంతా కూడా ఒక్కసారి చూసుకోండి. వేస్ట్ పార్ట్ అంతా కూడా చెక్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిబ్రా చెక్ చేసుకుంటూ పైకి రండి. ఎక్కడ కూడా ఏది వదలదు. ఆ వర్టిబ్రా మీ స్పైన్ మీద ఒక్కొక్క వెన్ను పూస చెప్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిబ్రా చెక్ చేయండి. మెల్లగా థొరాసిక్ రీజన్ లోకి రండి. అండ్ స్లోలీ థొరాసిక్ 12, 11, 10 ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిబ్రా చెక్ చేసుకుంటూ పైకి వెళ్ళండి. స్లోగా మీ 12 వర్టిబ్రాస్. అండ్ మెల్లగా మీ కంప్లీట్ బ్యాక్ అంతా ఒకసారి రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మీ సర్వికల్, మీ నెక్, బ్యాక్ ఆఫ్ ద నెక్ చెక్ చేయండి. మీ సర్వికల్ మజిల్స్ C7 6 5 4 3 2 1. మెల్లగా మీ నెక్, బ్యాక్ ఆఫ్ ద హెడ్ వైపు రండి. తల వెనుక భాగం, బ్రెయిన్ స్టెమ్ అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. మీ హెయిర్ కలర్ అండ్ మీ స్కాల్ప్ కంప్లీట్ గా మీకు కనపడాలి. మీ స్కిన్ కలర్ అంతా కూడా మీరు మనసులో చూడాలి. రిలాక్స్ చేయండి. అండ్ స్లోలీ కమ్ టు టాప్ ఆఫ్ ద హెడ్, సహస్రాహార. మొత్తం అంతా కూడా టాప్ ఆఫ్ ద హెడ్ అంతా చెక్ చేయండి. ఇన్సైడ్ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, మీ స్కాల్ప్, మీ స్కల్. అండ్ స్లోగా మెల్లగా మీ ఫోర్ హెడ్ వైపు రండి. మీ ఫోర్ హెడ్ అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. రిలాక్స్ చేయండి. మీ స్లోగా ఐబ్రోస్, రైట్ ఐబ్రో, లెఫ్ట్ ఐబ్రో చెక్ చేయండి. మీ రైట్ ఐ బాల్స్, ఆ లోపల కార్నియా, రెటీనా, లోపల ఇన్నర్ ఐ లాషెస్, ఐ లిడ్స్, ఐస్ మొత్తం కూడా చెక్ చేయండి. ఒకసారి రిలాక్స్ చేయండి. ఇన్నర్ ఐ మజిల్స్ అన్ని కూడా ఒకసారి రిలాక్స్ చేయండి. సేమ్ లెఫ్ట్ ఐ కూడా చేయండి. అండ్ స్లోలీ మెల్లగా మీ నోస్ వైపు రండి. మీ నోస్ చెక్ చేయండి. ఇన్నర్ నోస్ ఎట్లా ఉంది, డ్రైగా ఉందా, మీకు ఎయిర్ ఎలా ఉంది. ఒక్కసారి రైట్ నాస్ట్రిల్ అండ్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఇన్నర్ నోస్ ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ యువర్ మౌత్, యువర్ లిప్స్ చెక్ చేయండి. అప్పర్ లిప్ అండ్ లోయర్ లిప్ అండ్ మౌత్. మీ టీత్ కలర్ ఎలా ఉన్నాయో మీకు తెలియాలి. మీ గమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. మీ టంగ్ ఎలా ఉంది, లోపల డ్రైగా ఉందా, వెట్గా ఉందా, లోపలంతా కూడా ఒకసారి చూడండి. యువర్ మౌత్. అండ్ స్లోలీ కమ్ టు యువర్ చిన్. మీ చిన్ ఒకసారి చెక్ చేయండి. యువర్ జా. సో రైట్ చీక్స్ అండ్ లెఫ్ట్ చీక్, బోత్ సైడ్స్ చూడండి. చెక్ అండ్ రిలాక్స్ అండ్ యువర్ ఆల్ ఫేషియల్ మజిల్స్ రిలాక్స్ చేయండి. అండ్ స్లోలీ ఫోకస్ ఆన్ యువర్ రైట్ ఇయర్, outer ear and an inner ear, and left side inner ear. Relax your ear muscles, all 5 senses, all 5 pranas, all 5 panchabhutas అని కూడా రిలాక్స్డ్ ఉన్నాయి. మీరు మనసులో అనుకోండి. మెల్లగా మీ ఆజ్ఞా చక్ర, ఐబ్రోస్ సెంటర్ పాయింట్ అంటే ఐ లెవెల్ కన్నా కొద్దిగా పైన, అక్కడ ఫోకస్ చేయండి. జస్ట్ మనసులో మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకోండి, అనుకోండి. మై బాడీ ఈజ్ రిలాక్స్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్, ఎవ్రీ జాయింట్ నేను చెక్ చేసుకుంటూ వచ్చాను. రిలాక్స్డ్ గా ఉంది. మెల్లగా శ్వాస తీసుకుని వదులుతా ఉండండి. జస్ట్ ఫీల్ యువర్ బాడీ వెరీ లైట్, ఫెదర్ వెయిట్ లో ఉంటుంది. అండ్ స్లోగా జస్ట్ అలా బాడీ, మీ బాడీ అంతా కూడా ఇప్పుడు మీరు జస్ట్ ఎయిర్ లో, మీరు ఎలా ఉన్నారో అలానే ఎయిర్ లో జస్ట్ కొంచెం అలా లిఫ్ట్ చేస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. మీ బాడీని అలానే మెల్లగా ఎయిర్ లో లిఫ్ట్ అవుతున్నట్టుగా, అంత ఫెదర్ వెయిట్ లో ఉంది మీ బాడీ. అండ్ స్లోలీ మెల్లగా కింద పెట్టేసేయండి.
మీ బాడీ అంతా కూడా మెల్లగా యథాస్థితికి తీసుకురండి. Just relax your body. Every part is relaxed. Just focus on your Ajna Chakra, eyebrow center point. Just దాని మీద ఫోకస్ చేయండి. జస్ట్ చూడడానికి ట్రై చేయండి. Just relax. And slowly 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly turn your left side. మీ ఎడమ చెయ్యి మీ తల కింద పెట్టుకుని మెల్లగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. కొద్దిగా కొంచెం నీస్ బెండ్ చేయండి. జస్ట్ టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్. ఐస్ ఓపెన్ చేయొద్దు. క్లోజ్ యువర్ ఐస్. And slowly turn your right side. And slowly come to sitting position. Just close your eyes and prayer chesi manam end cheddam. Join your hands. Gayatri mantra 3 times cheppandi. శ్వాస తీసుకోండి. ప్రాణాయామ మంత్రం శ్వాస తీసుకుని ఒకే స్ట్రెచ్ లో చెప్పాలి మంత్రం. బ్రీత్ ఇన్. ఓం భూర్భువస్వః తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. జస్ట్ రబ్ యువర్ పామ్స్. మీ రెండు అరచేతులు కూడా రబ్ చేయండి. ముందుగా మీ ఫేస్ మీద ఉంచండి, మీ కళ్ళ మీద ఉంచండి. మనం ఇప్పటి వరకు మన బాడీ అంతా కూడా ఎనర్జీ చార్జ్ చేస్తాం. సో ఆ ఎనర్జీని ఇవ్వండి. మెల్లగా మీ త్రోట్, మీ కంఠం దగ్గర శుద్ధ చక్రం మీద ఉంచండి. మెల్లగా మీ రెండు చేతులు మళ్ళీ రబ్ చేయండి. ఒకసారి మీ పొట్ట మీద ఉంచండి. డైరెక్ట్ గా మీ స్కిన్ కి టచ్ చేయండి. కింద పొట్టకి ఆనించండి మీ రెండు అరచేతులు. మళ్ళీ ఒకసారి రబ్ చేయండి. మెల్లగా మీ రెండు పాదాలు టచ్ చేయండి. మీ రెండు పాదాలకి పెట్టండి. అండ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మెల్లగా ఐస్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ. Light. Yeah. Yes. Yeah. Thank you, Andy. Just చెప్పండి, any doubts or any questions ఏమైనా ఉన్నాయా?
వినపడుతుందండి నా వాయిస్? వినిపిస్తుంది మ్యామ్, వినిపిస్తుంది. యూ కెన్ హియర్ యూ. ఓకే ఓకే. కృష్ణశ్రీ గారు, హలో కృష్ణశ్రీ గారు. నా కృష్ణశ్రీ గారి వాయిస్ వినపడట్లేదు. She's just on the. I see Chris Gandham, but I don't see. ఒక్క నిమిషం అండి. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, నా చేతులు ఇలా పెట్టుకోండి. నా ఫింగర్ ఇట్లా కిందకి లేదు, కొంచెం ఇలా పైకి పెట్టా, ఇలా పైకి పెట్టా. నా థంబ్ పైనే ఉంది, 3 ఫింగర్స్ మీద ఇలా. మీరు నమ్మరు, ఈ ముద్ర చేసిన 10-15 మినిట్స్ తర్వాత మీరు వెళ్ళిపోతారు, అర్జెంట్ గా పరిగెట్టుకుంటారు, మోషన్ ఫ్రీ అయిపోతుంది. ఇట్స్ ప్రూవ్డ్. నేను ఇది పేపర్ లో ఇచ్చినప్పుడు, ఈనాడు న్యూస్ పేపర్ అండ్ ఎవ్రీ సండే ఈనాడు వసుంధర పేజ్ లో ఆర్టికల్ వస్తుందండి. ఎవరైనా కూడా మీరు ఎక్కడి నుంచి అయినా నెట్ నుంచి ఈ పేపర్ ఓపెన్ చేసి చూడొచ్చు, ఎవ్రీ సండే వస్తుంది ఆర్టికల్. ఈ రోజు కూడా వచ్చింది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి. ఈ శుచిముద్ర పిల్లల చేత, ఎందుకంటే ఇది నేను మీకు చెప్పాలి. ఒక స్కూల్లో, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నిడదవోల్లో, సైన్స్ టీచర్ ఈ ముద్ర పేపర్ లో చదివి వాళ్ళ పిల్లలకి వెళ్ళి ఆ రోజు పొద్దున్నే క్లాస్కి వెళ్ళి ఏమి చెప్పకుండా మీరు ఈ ముద్ర చేయండి, కళ్ళు మూసుకొని కూర్చోండి, ముద్ర చేయండి అని చెప్పేసి ఆవిడ 15 మినిట్స్ ముద్ర చేపించిందట పిల్లలకి. 10 o'clock అట్లా ఆ టైంలో. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ పరిగెట్టుకెళ్ళారు. సో నాకు కాల్ చేశారు వాళ్ళ ప్రిన్సిపాల్. కాల్ చేసి అందరు పిల్లల చేత థ్యాంక్ యూ మేడం అంటే, ఎందుకు ఇంతమంది థ్యాంక్ యూ చెప్తున్నారు నాకు, ఇక్కడ ఆ ముద్ర వేయగానే అందరికి మోషన్ ఫ్రీగా అయిపోయింది. సో ఈ ముద్ర అంత బాగా పనిచేస్తుంది. నీకు ఎవరికైతే మోషన్ కాలేదో, సింపుల్ పిల్లలైనా సరే ఇలా కూర్చోమని చెప్పండి. ఇది సింపుల్, ఇలా జస్ట్ కాళ్ళు మూసుకుని కూర్చొని అంతే. ఒక 10 మినిట్స్ అలా కూర్చోండి, బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ మీరు మీ లార్జ్ ఇంటెస్టైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇలా అవ్వగానే మీకు మోషన్ అయిపోతుంది. దాంతో పాటుగా కొంచెం పవన ముక్తాసనం, ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ దాంట్లో ఉంటాయి మీకు మోషన్ ఫ్రీగా అవ్వడానికి. ఎందుకంటే చాలా మందికి యోగా ఫస్ట్ స్టార్టింగ్ లో ప్రాణాయామం కొత్తగా ప్రాక్టీస్ చేసినప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. అది అంటే అందరికీ కాదు, కొంతమందికి. చాలా మంది కంప్లైంట్ చేస్తారు, నేను ప్రాణాయామం చేస్తుంటే నాకు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అని. సో ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం అలా హార్డ్ గా కొంచెం ఇర్రెగ్యులర్ అవుతుంది. తర్వాత ఈ ప్రాక్టీస్ ఎవ్రీడే లేవగానే కొంచెం వేడి నీళ్ళు తాగేసి ముద్రలో కూర్చోండి, మోషన్ ఫ్రీగా అయిపోతుంది. ఇది అగ్నిసారాకి సంబంధించిందేనండి. is it okay to do Agnisara 30 to 45 minutes after having coffee? So coffee తీసుకున్నాక కూడా అగ్నిసార చేయొచ్చా? ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడదు. నేను చాలా సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఎంటీ స్టమక్ తోనే చెయ్యాలి. కాఫీ, టీ ఇంకా డేంజర్ అండి. అది కెఫైన్ ఉంటుంది బ్లడ్ లోకి, ఇమీడియట్ గా చాలా ఫాస్ట్ గా మిక్స్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా, చాలా స్పీడ్ గా. కాఫీ, టీ ఏమి వద్దు. మీరు వాటర్ తాగొచ్చు, ప్రాబ్లం లేదు. మీరు లేచిన తర్వాత నార్మల్ గా వాటర్ తాగొచ్చు, లేకపోతే హనీ వాటర్, లేకపోతే లెమన్ వాటర్, అట్లాంటి వాటర్ తాగి ఒక 1 hour తర్వాత మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ కాఫీ, టీ చాలు. అలాగే అగ్నిసర చేసిన తర్వాత, కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే, అంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు కాఫీ, టీ ఏమీ తీసుకోకూడదు. 45 మినిట్స్ తర్వాతే మీరు ఏదైనా తీసుకోవాలి. వాటర్ తీసుకోవచ్చు దాని తర్వాత తప్ప వేరే ఏమీ తీసుకోకూడదు. కాఫీయే కదా అని అనుకోకండి, చాలా ఇంపార్టెంట్. ఆసనాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత కానీ, ప్రాణాయామం ప్రాక్టీస్ చేసిన తర్వాత కానీ, ముద్రలు ప్రాక్టీస్ చేసిన తర్వాత, మెడిటేషన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వెంటనే ఒక 10 మినిట్స్ లోనే, 5 మినిట్స్ లోనే మీరు వెళ్ళి కాఫీ, టీ తాగొద్దు, తాగకూడదు, తాగకండి. And to request to all the participants, Sumant garu already chat group lo recordings to register the following link and pettaru. Please register there so that you can get all the links. The links will be shared. చాలా సార్లు సూర్య నమస్కారం గురించి కూడా అరుణ గారు చాలా సార్లు చెప్పారు, but still they ask the question, when do you breathe in and out during Surya Namaskaram? Do you want to add anything more, Andy? ఓకే, నేను ఆల్రెడీ మనం చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఏం లేదండి, బ్రీతింగ్ ప్యాటర్న్ ఇస్ వెరీ ఈజీ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆసనాలైనా సూర్య నమస్కారాలైనా ఏదైనా కూడా ఆల్ ఫార్వర్డ్ బెండింగ్ ఆర్ సైడ్ బెండింగ్స్. బ్రీత్ అవుట్ ఉంటుందండి, ఎక్సేల్ చేస్తాం, ఎక్సేల్ చేస్తూ ముందుకు వెళ్తాం, ఇన్హేల్ చేస్తూ పైకి వస్తాం, అంతే. ఇట్స్ సింపుల్. సపోజ్ నమస్కార ముద్రతో చేస్తున్నాం, ఇది నార్మల్ బ్రీతింగ్. బ్రీత్ ఇన్ చేస్తూ వెనక్కి వెళ్తాం, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసనం, బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వసించాలన, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసనం, బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్, మళ్ళీ బ్రీత్ అవుట్ అష్టాంగ నమస్కార, బ్రీత్ ఇన్ భుజంగాసన, బ్రీత్ అవుట్ పర్వతాసన, బ్రీత్ ఇన్ అశ్వసంచాలన, సేమ్. మళ్ళీ బ్రీత్ అవుట్ పాదహస్తాసన, బ్రీత్ ఇన్ అర్ధచక్రాసన. అంటే పైకి వచ్చి ఇట్లా వెనక్కి వచ్చేయన్ని ఇన్ చేస్తాం, కిందకి వెళ్ళేటప్పుడు కిందకి బెండ్ అయ్యేయడాన్ని ఎక్సేల్ చేస్తాం. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు, ఏ ఆసనాలకైనా అంతే. అర్ణ గారు మీది యాక్సిడెంటల్ గా వీడియో నడవట్లేదండి, కెన్ యూ ప్లీజ్ చెక్ ద వీడియో? ఓకే, ఇది వీడియో ఎందుకంటే ఇట్లా వీడియో ఆగింది, ఇది వీడియో ఏమనాలి, స్టార్ట్ మై వీడియోస్. అవునండి. ఎస్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది హాఫ్ క్వశ్చన్ ఉంది, బట్ నేను అనుకునేది ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ యోగా గురించి అడిగితే కనుక, కెన్ దే డూ ఇఫ్ దే హ్యావ్ నిమోనియా? ఆ క్వశ్చన్ అలాగే రాశారు, కెన్ దే డూ ఇఫ్ దే హ్యావ్ నిమోనియా అని రాశారు. ఐ థింక్ దిస్ ఇస్ ఎస్. ఒకవేళ న్యూమోనియా ఉంటే నేను చెయ్యొచ్చా అని అడుగుతున్నారని అనుకుంటున్నాను. క్వశ్చన్ అదాని అనుకుని సేమ్ దాని కాన్సెప్ట్ చేస్తున్నా. న్యూమోనియా ఉంటే చెయ్యొచ్చా? చెయ్యాలి, చేస్తే తొందరగా న్యూమోనియా తగ్గుతుంది. ఎందుకంటే న్యూమోనియా ఉంటే లంగ్స్ హార్డ్ అయిపోతాయి. సో న్యూమోనియా అనేది కూడా ఎంత పర్సెంటేజ్ ఉన్నది అని చెప్పి, సో ఎంత పర్సెంటేజ్ అంటే అంత లంగ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట, హార్డ్ గా అయిపోతుంది, బ్రీతింగ్ తీసుకునే శక్తి మనకు తగ్గిపోతూ ఉంటుంది, ఆక్సిజన్ వెళ్ళదు. సో అందుకే ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు లంగ్స్ ఎక్కువ డ్యామేజ్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా మనకి ఆక్సిజన్ కావాలి, లేకపోతే వెంటిలేటర్ కావాలి, లేకపోతే సిపాప్ అని చెప్పేసి వెంటిలేటర్ కన్నా కూడా అది పెట్టేస్తారు, అది డైరెక్ట్ గా వెళ్ళడానికి. ఎందుకంటే లంగ్స్ ఆక్సిజన్ తీసుకునే శక్తి ఉండదు. కాబట్టి తప్పనిసరిగా న్యూమోనియా ఉన్న వాళ్ళు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామంలో కూడా హీట్ అంటే బాడీ చల్లగా కూల్ అయ్యేటట్టుగా ఉండకూడదు, కొంచెం హీట్ ఇంక్రీజ్ చేసేటట్టుగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, మనం సూర్యనాడిని యాక్టివేట్ చేయాలి. నేను చెప్పాను, సూర్యనాడి అంటే కుడి ముక్కుని కనుక యాక్టివేట్ చేస్తే బాడీ హీట్ అవుతుంది, ఎడమ ముక్కుని యాక్టివేట్ చేస్తే బాడీ కూల్ అవుతుంది. కాబట్టి రైట్ నాస్ట్రిల్ లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ బలవంతంగా తీసుకోవడం మొదలు పెట్టాలి, బలవంతంగా వదలాలి. లేదా షార్ట్ బ్రీత్స్ మాట, కొంచెం ఇట్లా అంటే చిన్న చిన్న బ్రీత్స్, కొంచెం కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా, నొప్పి వచ్చేటందుగా తీసుకోకుండా చిన్న చిన్న బ్రీతింగ్ చేయండి. చేస్తే మీకు ఈ లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం అదే అండి. ఇప్పుడు ఈ కరోనా వాయిస్ థర్డ్ వేవ్ అంటున్నాం, థర్డ్ స్టేజ్ లో ఉన్నాం అని అంటున్నారు. దీనికి ఫస్ట్ లంగ్స్ కి న్యూమోనియానే వస్తుంది టెస్ట్ చేస్తే. ఫీవర్ ఉంటుంది, అది వేరే ఏదో పాజిటివ్ టైఫాయిడ్ ఏదో ఉంటుంది, లంగ్స్ కి ఏమో న్యూమోనియా అని వస్తుంది. పాజిటివ్ కరోనా టెస్ట్ చేస్తేనేమో నెగిటివ్ ఉంటుంది, ఇక్కడ చూస్తేనేమో లంగ్స్ 50% 40% డ్యామేజ్ అయిపోతుంది. యాక్చువల్లీ నిన్న నేను ఒక కేసు అట్లనే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఆవిడికి నెగిటివే వస్తుంది టెస్ట్ చేస్తుంటే, ఏది కరోనా టెస్ట్, బట్ న్యూమోనియా ఫుల్ ఉంది, లంగ్స్ ఆల్రెడీ 50% డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రాణాయామం చేయాలి. ఎక్కువ ఇలాంటి భస్త్రికా ప్రాణాయామం చిన్నగా చేయడం. నేను చెప్పాను చూడండి, ఎవరికైతే న్యూమోనియా ఉందో వాళ్ళకి ఆక్సిజన్ సరిగా అందదు, వాళ్ళు ఇలా బోర్లా పడుకోవాలి, పొట్ట మీద పడుకుని, పొట్ట కింద పిల్లోస్ పెట్టుకుని, 2 పిల్లోస్ కాళ్ళ కింద పిల్లో పెట్టుకుని బోర్లా పడుకోండి, పొట్ట ఇట్లా పైకి పెట్టి పడుకోండి. అలా కనుక పడుకుంటే మీకు ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇవాళ అందరూ డాక్టర్స్ చెప్తున్నారు, ఆల్ డాక్టర్స్ యూరోపియన్ అండ్ యుఎస్ అండ్ ఆల్ చైనా ఇవన్నీ కూడా హాస్పిటల్లో క్వారంటైన్ లో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, న్యూమోనియా ఉన్న వాళ్ళకి ఇలా చేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీరు ఇంకా అలా పడుకుంటే, నాకు కింద పిల్లోస్ పెట్టుకుని పడుకుంటే నాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఇలా చూడండి, నా లెగ్స్ పొజిషన్ ఇట్లా పెట్టి మెల్లగా ఇట్లా ఇట్లా పడుకోండి, ఇట్లా పడుకోండి. లేదా ఇక్కడ ఏదైనా ఒక పిల్లో లాంటిది
పెట్టుకుని ఇట్లా పడుకోవచ్చు. ఇట్లా ఇది రిలాక్స్డ్ గానే ఉంటది ఎవరికైనా సరే, ఇదేం కష్టమైంది ఏం కాదు. ఇలా మోకాళ్ళ మీద వచ్చి ఇట్లా ఇట్లా పడుకోండి. ఇట్లా పడుకుని మామూలుగా ఆక్సిజన్ తీసుకోండి. ఇట్లా పడుకుని దగ్గండి. ఇట్లా పడుకుని దగ్గుతాం కదా, ఇట్లా ఇట్లా పడుకుని ఇంకా అన్ని దగ్గండి. ఒక 4-5 సార్లు చాలు, 4-5 టైమ్స్ ఆ పొజిషన్ లో. సో మీకు ఆ లోపల ఏమన్నా ఉన్నా కూడా శ్వాస ఈజీగా అందుతుంది, ఆక్సిజన్ బాగా అందుతుంది, లంగ్స్ కి కెపాసిటీ పెరుగుతుంది మనకి. సో ఇలా చేస్తే చాలా మంచిది న్యూమోనియా ఉన్న వాళ్ళకి. న్యూమోనియా ఉన్న వాళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చెప్పా కదండి, హీట్ తినండి. హీట్ గా అంటే నువ్వులతో చేసిన పదార్థాలు, తర్వాత మీకు అలర్జీ అది లేకపోతే గోంగూర దొరికితే గోంగూర, మనకి ఏదైతే ఇది తింటే వేడి చేస్తుంది అని అనుకుంటారు కదా, ఆ పదార్థాలు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వేడిగా తీసుకోవాలి, ఏది చల్లగా తీసుకోకూడదు, ఏది రూమ్ టెంపరేచర్ తీసుకోకూడదు, అన్ని వేడిగానే ఉండాలి. సూప్ తాగినా, వాటర్ తాగినా, ఏది తీసుకున్నా కూడా వేడిగా, మీరు అన్నం తిన్నా, ఏది తిన్నా వేడి తినండి. తొందరగా మనకి న్యూమోనియా కంట్రోల్లోకి వస్తుంది. Sure, Andy. Next question. Should Basrika be done only for right nostril, or should we practice both right and left nostrils every day? మీరు భస్త్రిక 3-4 వెరైటీస్ ఉన్నాయండి. ఒకటి భస్త్రిక ఇలా చేస్తాం, ఇది కూడా భస్త్రికనే. ఓకే, లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ చేస్తే సూర్యాంగ భస్త్రిక, రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ చేస్తే చంద్రాంగ భస్త్రిక, బోత్ నాస్ట్రిల్స్ ఇలా చేస్తే సుషుమ్నా భస్త్రిక. మీరు ఇలా కూడా చేయొచ్చు, హ్యాండ్స్ తో ఒక రోజు చేయండి, ఒక రోజు వచ్చి రైట్ నాస్ట్రిల్ 60 టైమ్స్ లేదా 100 టైమ్స్, తర్వాత లెఫ్ట్ నాస్ట్రిల్ 60 to 100, తర్వాత బోత్ నాస్ట్రిల్స్ 60 to 100. ఒక రోజు ఈ టైప్ ఆఫ్ భస్త్రిక చేయండి, ఒక రోజు అది చేయండి. Alright, మనకి ఇమ్యూన్ సిస్టమ్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు, బట్ స్టిల్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ హ్యాస్ అ క్వశ్చన్. Request you to please advise prevention and cure for autoimmune issues. Yeah, autoimmune, యాక్చువల్లీ ఇది నేను ఇంతకుముందు మాట్లాడాను, మళ్ళీ మాట్లాడుతున్నాను. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో దానికి ప్రాణాయామం ఎక్సలెంట్, ప్రాణాయామం చేయాలి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్ని యాక్చువల్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని, అంటే మన సిస్టమ్ని, మన లోపల ఉన్న మన బాడీస్ మీద మన మీద ఆ వైరస్ మన మీద మనకి దాడి చేస్తాయి. సో దీనికి ఏంటి అంటే బ్రీతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాణాయామం బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇప్పుడు చెప్పిన సింపుల్ కనీసం ఒక 15-20 మినిట్స్ కొంచెం చిన్న ఆసనాలు చేసుకుని అటు దీనికి కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఉష్ట్రాసనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే పడుకుని చేసే వాటిల్లో కొన్ని రివర్స్ పోస్టర్స్, సరళ మత్స్యాసనం, మొన్న లాస్ట్ టైం మనం చూపించాం అట్లాంటి ఆసనాస్. తర్వాత సూర్య నమస్కారం కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత శలభాసనం టెక్నిక్స్, ఆసనాలు, తర్వాత సిట్టింగ్ పొజిషన్ లో చాలా ఆసనాలు ఉన్నాయి. ఆల్ స్పైనల్ ట్విస్టింగ్ ఆసనాస్ కొన్ని ఉన్నాయి, అట్లాంటి ఆసనాస్. రివర్స్ పొజిషన్స్ కొంచెం ప్రాక్టీస్ చేయడం, స్టాండింగ్ పోస్టర్స్, బ్యాలెన్సింగ్, తర్వాత త్రికోణాసనాస్. ఈ ఆసనాలన్నీ కూడా మన ఇది మీరు అడిగిన దానికి ఉపయోగపడతాయి. అలాగే ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలండి. కనీసం ఎవ్రీడే ఒక 30 మినిట్స్ మీరు ప్రాణాయామం కోసం కనుక పెట్టుకుంటే తొందరగా ఇలాంటి ప్రాబ్లం నుంచి మనం బయటకు రావచ్చు. ఇది అగ్నిసారాకి సంబంధించిందండి. అగైన్, ఐ ఫీల్ వెరీ హంగ్రీ ఆన్ ద డే ఐ డూ అగ్నిసారా. డస్ ఇట్ హ్యాపెన్? ఎస్, చాలా ఆకలి అవుతుంది, చాలా త్రస్టీ, బాగా దాహం అవుతుంది, తర్వాత కొంచెం వేడి చేసినట్టుగా అవుతుంది, బాగా హీట్ అయిందేమో అనిపిస్తుంది, మన యూరిన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ అవుతుంది స్టార్టింగ్ లో. మీకు ఆకలి కాదు, అది మీ బాడీ మిమ్మల్ని వాటర్ అడుగుతుంది. మీకు అలా ఆకలి అయినప్పుడు ఫస్ట్ ఒక 1 గ్లాస్ వాటర్ తాగేసేయండి. 1 గ్లాస్ వాటర్ తాగిన తర్వాత కూడా మీకు ఆకలి అవుతే అప్పుడు ఏమన్నా తినడానికి ఏమన్నా ట్రై చేయండి. రైట్, ఇది యాంగర్ కొంచెం సంబంధించిందండి. హౌ టు కంట్రోల్ యాంగ్రీ? ఇస్ దేర్ అ లాట్ ఆఫ్ యాంగ్రీ పీపుల్ అట్ హోమ్?
Obviously, will be people at home. But the thing is, how to control angry. ముద్ర ఉందండి, నేను చెప్తాను. జస్ట్ కోపం కోసం, యాంగ్రీ, కోపం కోసం. కోపం అండి యాక్చువల్లీ మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే చాలా కోపం వస్తుంది. హౌ టు కంట్రోల్ మన యాంగ్రీ అవ్వచ్చు, లేకపోతే మనం చిరాకు, విసుగు, ఏది కూడా మనము అంటే భరించలేమట. ఇమీడియట్ గా అన్నిటికీ ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం, బ్లడ్ ప్రెషర్ పెంచేసుకుంటూ ఉంటాం, అరిచేస్తూ ఉంటాం. సో దానికి ఎక్సలెంట్ ముద్ర వచ్చేసి ఓకే, ఇట్లా చూడండి, నా లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ని రైట్ హ్యాండ్ తో ఇట్లా క్లోజ్ చేయండి, ఇట్లా పట్టుకోండి, ఇలా కూర్చోండి, ఇట్లా ఎగ్జాక్ట్ గా ఈ లోయర్ అబ్డామిన్ కి ముందు ఉండాలి, ఇలా టచ్ చేయదు బాడీకి, ఇట్లా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఈ ముద్ర కుండలిని ముద్ర అంటారు, ఈ ముద్రని కుండలిని ముద్ర అంటారు దీన్ని. చక్కగా ప్రశాంతంగా అలా కూర్చోండి, హాయిగా ఇట్లా శ్వాస తీసుకుని వదులుతా ఉండండి. మీకు కొంచెం సేపటికి మీకు తెలియకుండానే మీ ఫేస్ లో ఆ రిలాక్సేషన్ వచ్చేస్తుందన్నమాట. చక్కగా అలా రిలాక్స్డ్ గా ఉంటుంది. ఎంతోసేపు కాదు, 3 to 5 minutes అండి, అంతే ముద్ర చేయడం. ఏ ముద్ర అయినా 3 to 5 minutes చేయండి, చేసి చూడండి. బాగా కోపం వచ్చింది అనుకోండి, తక్కువ ఇలా కూర్చోండి ఈ ముద్రలో. ఏం లేదు, లెఫ్ట్ ఇండెక్స్ అన్ని పేర్లు నేను ఇలా క్లోజ్ చేశాను, లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ ని నా రైట్ హ్యాండ్ తో ఈ 4 fingers తో ఇట్లా క్లోజ్ చేసి పైన థంబ్ ఇట్లా క్లోజ్ చేశాను. ఇలా ఇది నా లోయర్ అబ్డామిన్ ముందు పెట్టుకున్నాను. మెల్లగా ప్రశాంతంగా శ్వాస తీసుకుని మెల్లగా వదలండి. ఓకే, ఇది ఒక ముద్ర, ఇది చాలా బాగా పనిచేస్తుంది. కోపం బాగా తగ్గుతుంది, యాంగ్జైటీ బాగా తగ్గుతుంది, విసుగు, చిరాకు అన్ని కూడా తగ్గుతాయి. ఇమీడియట్ గా మన ఆ మూడ్ చేంజెస్ అవి వస్తాయండి. ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే మీరు కోపం అడిగారు చెప్పాను, దీంతో ఇంకా చాలా చాలా కంట్రోల్లోకి వస్తాయి. మీకు ఒక సాటిస్ఫాక్షన్ లాంటిది వస్తుందన్నమాట. అందుకే మీకు హాయిగా సంతోషంగా ఉంటుంది ఈ ముద్ర చేస్తే. చేసి చూడండి, చూసి మీకు వచ్చిన రిజల్ట్ మాకు వాట్సాప్ లో కాల్ చేసి చెప్పండి. ఒక 1 week మీరు రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసి 5 minutes ఈ ముద్ర చేస్తే మీకు ఏమయ్యిందో నాకు ఫోన్ చేసి చెప్పండి. సో పార్టిసిపెంట్స్ మీకు ఎన్ని క్వశ్చన్స్ ఏమున్నా కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి అరుణ గారికి. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ మేల్స్ frequent urination urge but get very little, any remedy for it? Male or female? Ever male antunnaranడి. For males frequent urination urge but get very little antunnaru. So any remedy? Okay, so first చూడాల్సింది ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే ప్రాస్టేట్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా ఒక్కసారి అది చూసుకోండి. ఒకవేళ ఉన్నా కూడా ఏమి ప్రాబ్లం లేదు. మీరు అశ్విని ముద్ర ప్రాక్టీస్ చేయాలండి. అశ్విని ముద్ర జస్ట్ ఏం లేదు, అది ఇలా సింపుల్ గా మీరు ఇలా కూర్చుంటారు, స్ట్రైట్ గా కూర్చోండి. అది చైర్ లో అయినా కూర్చుని చేయొచ్చు, ఇలా కింద కూర్చుని కూడా చేయొచ్చు. మీ కళ్ళు మూసుకుని శ్వాస మామూలుగా ఉండాలి, నార్మల్ బ్రీతింగ్, దాని మీద ఏమి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీ రెక్టమ్ మజిల్ ని, మీ యానస్ మజిల్ ని లోపలికి లాగి పుల్ చేసి క్లోజ్ చేసి వదిలేసేయాలి. ఇట్లా కూర్చుని ఇట్లా లోపలికి, ఎందుకంటే పైకి ఇదేం కనపడదు, ఇన్నర్ మజిల్ అన్నమాట. ఇప్పుడు మనం అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి, అర్జెంట్ ఇప్పుడు అంటే ఎక్కడో వెతుక్కుంటాం, అంటే 2-3 నిమిషాలు ఆపుకుంటాం కదా, ఆపుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఆ మజిల్స్ అన్ని ఇలా టైట్ చేస్తాం. సేమ్ ఇక్కడ అదే చేయాలి. అట్లా టైట్ చేయడం, రిలీజ్, వదిలేయడం, మళ్ళీ టైట్ చేయడం, రిలీజ్ చేయడం, టైట్ చేయడం, రిలీజ్ చేయడం, అలా రోజు ఒక 60 to 100 times చేయాలి. అశ్విని ముద్ర అంటారు దీన్ని. మీరు రెక్టమ్ మజిల్ అన్నమాట, మీ యానస్ ని లోపలికి లాగి గట్టిగా బిగించి మళ్ళీ వదిలేసేయాలి, మళ్ళీ లోపలికి లాగి బిగించి వదిలేసేయాలి.
ఇక్కడ కింద పొట్ట కూడా కొంచెం టైట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం పుల్ చేసినప్పుడు. జస్ట్ టైట్ అండ్ మజిల్స్ అండ్ రిలీజ్. టైట్. అర్జెంట్ గా వెళ్తున్నప్పుడు మోషన్ కి వెళ్ళాలంటే ఎట్లా ఆపుకుంటామో, లోపలికి లాగి ఎట్లా బిగిస్తామో అలానే బిగించి వదిలేయడం. అలా కూర్చుని చేయండి, ఎందుకంటే ఇది కరెక్షన్ చేయడానికి మీకు ఏం కనపడదు. సో ఇంటర్నల్ ముద్ర ఇది మాట, అంతరంగ ముద్రలు అంటారు ఇది. అశ్విని ముద్ర ఎక్సలెంట్ ముద్ర. అశ్విని ముద్ర ప్రాక్టీస్ చేస్తే మెన్ ఆర్ విమెన్ వాళ్ళకున్న యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత కొలోన్ ప్రాబ్లమ్స్, తర్వాత సెక్సువల్ ప్రాబ్లమ్స్, తర్వాత ఫ్రీక్వెంట్ గా యూరినల్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే తుమ్మినా తగ్గిన, కొంతమందికి ప్రెషర్ పడగానే అబ్డామిన్ మీద బ్లాడర్ మీద ప్రెషర్ పడగానే కొంచెం కొంచెం లీక్ అవ్వడం కానీ, పూర్తిగా రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ ముద్ర చేయడం వల్ల కంట్రోల్లోకి వస్తుంది. అశ్విని ముద్ర ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. రెక్టమ్ మజిల్ ని కానీ, ఏవైతే జెనిటల్ ఆర్గాన్స్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మజిల్స్ ని టైట్ చేయడం, రిలీజ్ చేయడం వల్ల ఆ వాల్స్, ఆ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా మీకు పెరుగుతుంది. అశ్విని ముద్ర ఇస్ ఎక్సలెంట్ ముద్ర. అశ్విని అంటే అశ్వం ఎంత దానికి ఎంత పవర్ ఉంటుందో, ఎంత స్పీడ్ గా పరిగెడుతుందో అంత ఎనర్జీ వస్తుంది ముద్ర చేస్తే అని చెప్పి. ప్రతిరోజు ఎంటీ స్టమక్ తో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 60 to 100 times దాన్ని అట్లా టైట్ చేసి రిలీజ్ చేయడం, అట్లా స్ట్రైట్ గా కూర్చుని ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా ఇది రిజల్ట్ వస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉంటే మీరు ఒకసారి అది చెక్ చేసుకుని దాని ప్రాసెస్ అది మీరు చేయాలి. అది లేకుండా అలా అవుతుంది అని అనుకుంటే మీరు ఇది చేస్తే చాలా తొందరగా మీకు రిజల్ట్ కనబడుతుంది. సో ఇదే సేమ్ రెమెడీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ సన్ బర్న్స్ కి కూడా సజెస్ట్ చేస్తారా అండి, లేకపోతే ఇంకేదైనా ఉన్నదా? ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ సన్ బర్న్స్ కి అదే సేమ్ అండి, సేమ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కామన్ ఫర్ ఎవ్రీబడి అండి, నేను కూడా అడగదలుచుకున్నాను ఇది. ఎనీ ఆసనాస్ టు అవాయిడ్ స్నోరింగ్? ఇది కామన్ టు ఎవ్రీబడి. సో ఎనీ ఆసనాస్ ఫర్ టు అవాయిడ్ ద స్నోరింగ్? ఇప్పుడు స్నోరింగ్ మనము ప్రాణాయామాలు చేసేటప్పుడు మనం ఉజ్జాయి ప్రాణాయామం చేస్తున్నాం, అలాగే అన్ని ప్రాణాయామాలు, భ్రామరీ ప్రాణాయామం చేస్తున్నాం, అన్ని ప్రాణాయామాలు చేస్తున్నాం అండి. అన్ని ప్రాణాయామాలు అలాగే అన్ని ఆసనాలు కూడా దీనికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్నోరింగ్ కి సింహాసనం అని చెప్తాం. సింహాసనం బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్తాం. ఇంకోటి కపాలభాతి బాగా యూజ్ అవుతుంది స్నోరింగ్ కి. మనం రెగ్యులర్ గా కపాలభాతి ప్రాక్టీస్ చేస్తే అసలు ఇట్లాంటివన్నీ పోతాయి. సో వెయిట్ కూడా కొంచెం లాస్ అయితే ఇది పోతుంది, ఎందుకంటే ఎక్కువ అలసిపోయినా, ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఇలాంటివన్నీ స్నోరింగ్ వస్తుంది, తొందరగా అలసిపోవడం. ఇట్లాంటి మీరు సింహాసనం చేయండి. సింహాసనం అంటే జస్ట్ సెట్ ఇన్ వజ్రాసన. ఇట్లా వజ్రాసనంలో కూర్చుని నీస్ కొంచెం ఇట్లా చేసి మీ రెండు హ్యాండ్స్ ఇట్లా, దిస్ ఇస్ ద సింహాసన పొజిషన్. చిన్న హ్యాండ్స్ మీకు కనబడుతున్నాయండి, ద హ్యాండ్స్ పొజిషన్ కనబడుతుందా మీకు? నా కంప్లీట్ నా చేతులు ఎక్కడ పెట్టాను? కొంచెం ముందుకు తీసుకుని. సో హ్యాండ్స్ చూడండి, నా చేతులు ఇలా పెట్టి, నా రెండు అరచేతులు ఇలా రిస్ట్ ఇలా ఆనించాను. కరెక్ట్ ఉందండి, లేదు చాలు. సో ఇలా చేతులు రెండు ఇలా పెట్టండి. సో దాని పొజిషన్ మాట ఇట్లా ఉంటుంది, దాని పొజిషన్ ఇలా కూర్చుంటుంది కదా. సో ఇప్పుడు రోరింగ్ చేయాలన్నమాట, సింహ గర్జనాసనం అంటారు. ఇట్లా నాలిక బయట పెట్టి ఇక్కడ కంఠం దగ్గర నుంచి అట్లా సౌండ్ చేయాలన్నమాట. ఒక 5-6 times సౌండ్ చేయండి గట్టిగా, నాలిక బయట పెట్టి చేయండి మెల్లగా. ప్రతిరోజు ఈ ఆసనం ప్రాక్టీస్ చేయండి. అండ్ తర్వాత ఎలాగో మిగతా మీరు అన్ని ఆసనాలు చేస్తున్నారు కదా, దాంతోపాటు ఈ ఆసనం ఒక్కటి యాడ్ చేయండి, ప్రాణాయామాలు చేయండి. మీకు ఈ ఆసనం చాలా హెల్ప్ అవుతుంది స్నోరింగ్ కి, చాలా తొందరగా మీకు కంట్రోల్ అవుతుంది. జస్ట్ ఒక 3-4 days లోనే మీకు చెప్తారు, నువ్వు గురక పెట్టట్లేదు అనేది చెప్పేస్తారు. Okay, we have couple of questions more, and we'll take only couple of questions. For doing any mudra, do we need to close the fingers tight or loose? మరి గట్టిగా ఎన్ని ముద్ర అండి ఇలా గట్టిగా బిగించకూడదు. ఇలా టిప్ పెట్టమన్నాం కదా, ఇలా పెట్టి ఇట్లా నొక్కి అట్లా ఏం చేయకండి. ఎగ్జాక్ట్ టిప్స్ పెట్టమంటే అట్లా టచ్ చేయండి, అలా టచ్ చేసేయండి అంతే.
స్ట్రైట్ గా పెట్టడానికి ట్రై చేయండి. గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, టైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీ ముద్ర ఇలా ముద్ర పెట్టామనుకోండి, ఈ ముద్ర చెప్పామనుకోండి, జస్ట్ ఇలా పెట్టాలి అంతే. ప్రెస్ చేయకండి, టచ్ చేయండి అంతే. ఎగ్జాక్ట్ గా అలా టచ్ చేసి పెట్టండి. ఏ ముద్ర అయినా సరే, ఏ ముద్ర అయినా అలా అంతే. టిప్స్ అంటే టిప్సే టచ్ చేయాలి. టిప్స్ టచ్ చేయమంటే మీరు ఇలా టచ్ చేయకూడదు. టిప్స్ అంటే ఓన్లీ టిప్స్. సైడ్ టచ్ చేయాలంటే సైడ్ ఇక్కడే టచ్ చేయాలి. ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ పాయింట్స్ అక్కడే టచ్ చేయాలి. సో ఇందాక మీరు యాంగర్ కంట్రోల్ కి చెప్పారు కదా, ముద్రాలు కానీ ఆసనాలు కానీ, వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఐ హావ్ అ ప్రాబ్లమ్ విత్ మై లెఫ్ట్ హ్యాండ్ సో ఐ కాంట్ డూ ద ముద్ర which you explained for anger. Can you suggest any other for anger control? లెఫ్ట్ హ్యాండ్ తో చేయలేరు. లెఫ్ట్ హ్యాండ్ తో చేయలేరు అంటే ఏ ముద్ర కూడా చేయలేరా, ఈ ముద్ర చేయలేరా అండి? ఈ ముద్రని అన్నారు. ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ మై లెఫ్ట్ హ్యాండ్ సో ఐ కాంట్ డూ దట్ ముద్ర which you explained for anger. Can you suggest any other for anger control? ఇంకొక ముద్ర ఉంది మరి, అది కూడా అట్లనే చేయాల్సి వస్తుంది. దిస్ ముద్ర ఆల్ ఓన్లీ ఇండెక్స్ ఫింగర్స్ మాత్రమే జాయిన్ చేయాలి. ఆల్ ఫింగర్స్ లాక్ చేయండి. థంబ్ కూడా ఇట్లా చేయాలి, ఇట్లా థంబ్స్ జాయిన్ చేసి ఉండాలి, ఇట్లా చేయాలి. ఇది చేయాలండి. ఇది కూడా మరి ఫింగర్స్ తోనే చేయాలి. చూడమనండి. వాళ్ళు అదే అంటున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఫింగర్ వోంట్ కమ్ బ్యాక్ లైక్ దట్ పోజ్. ఎనీ ముద్ర సరే. ప్రాణాయామం చేయమనండి. భ్రమరి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయమండి. భ్రమరి ప్రాణాయామం అంటే శ్వాస తీసుకుని ఇట్లా క్లోజ్ యువర్ ఇయర్స్, క్లోజ్ యువర్ ఐస్. అలా కనీసం ఒక 10 to 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ అనులోమ విలోమ ప్రాణాయామం, మిగతా ప్రాణాయామస్ కూడా దాంతో పాటుగా ప్రాక్టీస్ చేయాలి. One last question అండి. Experiencing left heel pain recently after 30-minute walk or standing for long time. Any remedy to get out of the pain? ఎక్కువ పెయిన్ ఉంటే మామూలుగా ఫస్ట్ కొంచెం స్ట్రెచింగ్స్ చేయమనండి. అంటే నిలబడి ఇట్లా తాడాసనం అని చెప్తాం కదా, ఇట్లా హ్యాండ్స్ పైకి పెట్టి కంప్లీట్ హీల్స్ లేపడం, మళ్ళీ మెల్లగా కింద పెట్టడం, మళ్ళీ హీల్స్ మీద, ఈ టోస్ మీద, ఫింగర్స్ మీద నడవడం చేయాలండి. ఫింగర్స్ మీద నడవాలి అంటే కాలి వేళ్ల మీద ఇట్లా హీల్స్ ఎత్తి ఇట్లా ఇట్లా నడవాలన్నమాట. కొంచెం దూరం అటు ఇటు చేతులు పైకి పెట్టి ఆ టోస్ మీద నడవడం. టోస్ మీద కొంచెం నడిచిన తర్వాత మళ్ళీ ఇలా హీల్ మీద, అంటే కంప్లీట్ గా ఇట్లా లిఫ్ట్ చేసి ఈ హీల్ మీద నడవడం, ఇలా లిఫ్ట్ చేసి హీల్ మీద వాక్ చేయడం కొంచెం దూరం. ఆ హీల్ అయిపోయిన తర్వాత అండ్ సెకండ్ ఇట్లా ట్విస్ట్ చేసి, మీరు ఫస్ట్ ఇట్లా లిఫ్ట్ చేసి టోస్ మీద నడుస్తారు స్టాండింగ్ పొజిషన్ లో, తర్వాత ఇట్లా హీల్ మీద నడుస్తారు, తర్వాత ఇలా పక్కకి సైడ్ కి నడుస్తారు. ఇలా దిస్ ఇస్ ద 1 ఫస్ట్, తర్వాత 2, తర్వాత 3 వాకింగ్ చేయండి. అట్లా ఎంతసేపు అంటే కొంచెం కొంచెం దూరం. కొన్ని ఫస్ట్ ఇలా టోస్ మీద నడవండి, తర్వాత హీల్స్ మీద నడవండి, తర్వాత సైడ్ మీద నడవండి. ఫస్ట్ మీరు షూస్ కానీ చెప్పులు కానీ తీసేసి ఒక గ్రౌండ్ ఏదైనా ఉంటే దాని మీద నడవండి. అంటే సిమెంట్ మీద కానీ లేకపోతే ఆ సిమెంట్ రోడ్స్ ఉంటాయి కదా, అట్లాంటి రోడ్స్ మీద నడవకండి. ఆ షూ తీసేసేయండి. మీకు గ్రాస్ లాన్స్ ఉంటే లాన్స్ మీద నడవండి, లేకపోతే మామూలుగా మట్టి అలాంటిది ఏదైనా ఉంటే మీకు ఆ సైజ్ ఉంటే అట్లాంటి దాని మీద నడవండి. కానీ ఆ నడిచేటప్పుడు ఇట్లా నడవండి కొంచెం సేపు, జస్ట్ ఒక ఎక్సర్సైజ్ లాగా అన్నమాట. మీరు నడిస్తే మీకు కంప్లీట్ మీ ఫుట్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవి ముఖ్యంగా ఈ హీల్ పెయిన్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడే అడిగారు దినేష్ గారు. Do we have any mudra to control teeth biting while sleeping? ఏంటంటే సారీ అండి. Do we have any mudra to control teeth biting and rasar biting while sleep? Biting, okay. Biting, control teeth biting while sleeping. Yes. మీరు ఇప్పుడు ఇవాళ అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా చాలా వరకు నేను చెప్తున్నా, మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి,
మన హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి. సో యోగా చేస్తే ఇవే రిజల్ట్ వస్తాయని నేను చెప్తున్నాను. యోగా చేస్తే హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. యోగా చేస్తే మీ ఆల్ ఆర్గాన్స్ అన్ని హెల్దీగా ఉంటాయి. యోగా చేస్తే మీ మైండ్ చేంజ్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, కూల్ అవుతుంది. సో థాట్స్ లో చేంజ్ వస్తుంది, మంచి రిలాక్స్డ్ థాట్స్, పవర్ఫుల్ థాట్స్, ఎనర్జెటిక్ గా ఉంటుంది. బాడీని మనం యోగా చేస్తే రోజు మీ బాడీని ఛార్జ్ చేసినట్టే. మన మొబైల్ వాడుతున్నాం, అది ఛార్జింగ్ అయిపోగానే మళ్ళీ ఛార్జ్ పెడుతున్నాం కదండి. అలానే ప్రతి రోజు మనం రెగ్యులర్ గా 15 minutes, 20 minutes, హాఫ్ అన్ అవర్ యోగా అంటే ఏంటి, కొన్ని ఆసనాలు, కొంచెం ప్రాణాయామం, ఒక 10-15 minutes మెడిటేషన్, ఇదంతా కూడా ఒక ప్రోగ్రామ్ లో చేసి మీరు చేస్తే, ఇప్పుడు మీరు అడిగే అసలు ప్రశ్నలు అవి ఏమి పెద్ద ఇది చేయండి అని కాదండి, అవన్నీ పోతాయి. నేను అడుగుతున్నారు కదా అని నేను ఒక్కొక్కటి చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి అది దాంతో పాటుగా ఇది చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఒక 1 month తర్వాత అప్పుడు అడగండి నన్ను, మీరు ఇవన్నీ చేసాం, మాకు ఇంకా ఈ నొప్పి ఉంది, మాకు ఇంకా ఇలాంటివి ఉన్నాయని అడిగితే అప్పుడు నేను చెప్తాను. సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. కోపం ఎందుకు వస్తుంది, విసిగి ఎందుకు వస్తుంది, మనకి నొప్పులు ఎందుకు వస్తున్నాయి, మనకు థైరాయిడ్ ఎందుకుంది, మనకి డయాబెటీస్ ఎందుకుంది, నేను రోజు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో మన హార్మోన్స్, మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి మనకి న్యూట్రిషన్ వెళ్ళాలి, శ్వాస వెళ్ళాలి, ఫుడ్ మనం తీసుకున్న ఆహారం ఒక ఎనర్జెటిక్ మంచి ఆహారం తీసుకోవాలి, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. బాడీ తింటే కూడా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయట్లేదు అంటే క్లెన్జింగ్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ నేను డిటాక్స్ ప్రోగ్రామ్ పెట్టాను. మీరు బాడీని డిటాక్స్ చేసుకోండి 5 days, తర్వాత నెక్స్ట్ వీక్ మనం ఆసనా స్టార్ట్ చేద్దామని కూడా చెప్పాను నేను. 5 days డిటాక్స్ కూడా చాలా సింపుల్ డిటాక్స్ చెప్పాను నేను. దానికి మనం నెక్స్ట్ మనం మంచి ఫుడ్ తీసుకుంటూ ఈ ఆసనాలు కనుక ప్రాక్టీస్ చేస్తే అసలు ఈ క్వశ్చన్స్ ఏమీ ఉండవు. కాబట్టి మీరు ఎందుకు మనం పళ్ళు కొరుకుతామంటే అంత యాంగ్జైటీ ఉంది మనకి. అంటే ఏదో ఒక మనం చేస్తున్న పనిలో ఎక్కడో మనం సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం వర్క్ లో. అది ఇంట్లో కావచ్చు, ఆఫీస్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ చెయ్యలేమి ఇది ఉంటుంది కదా, అదంతా పడుకున్నప్పుడు అదంతా ఆ ఎనర్జీ మాట అండి, అది పళ్ళు ఇలా కొరుకుతూ ఉంటాం. సో అట్లాంటి వాళ్ళకి ఈ పళ్ళు టీత్ నూరే అలవాటు ఉంటుంది. కొంచెం యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి, ఎక్కువ స్ట్రెస్ చాలా రోజులు దాన్ని కంటిన్యూ అవుతున్న వాళ్ళకి, ఏదో ఒక పని చెయ్యాలి, అది అవ్వట్లేదు, మళ్ళీ చేస్తున్నాం అవ్వట్లే, ఇలాంటి జరుగుతున్నప్పుడు కూడా ఈ టీత్ బాగా నూరుతూ ఉంటారు. అందుకే కూల్ గా నేను చెప్పినవి చేయండి, ఇలాంటివన్నీ కంట్రోల్ అయిపోతాయి. సో అందరికి మరొక రిక్వెస్ట్, ఎవ్రీ ఆసనాస్, ఎవ్రీ ముద్రాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో ప్రతి ఒక్కటి మీరు డైలీ రొటీన్ లైఫ్ లో స్కెడ్యూల్ చేసి 1 month తర్వాత మీరు అరుణ గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సో ఎనీ క్వశ్చన్స్ ఉన్నా కూడా తను పర్సనల్ గా పిన్ చేసి అడగొచ్చు. అండ్ దిస్ ఇస్ ఆల్. లాస్ట్ నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నా. ఆల్రెడీ 10 అయింది. ఇప్పుడు నేను ఇంకా క్వశ్చన్స్ అవుతా, నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడదాం. ప్లీజ్ దయచేసి చెప్తున్నాండి, మీరు మధ్యలో వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ముందు క్లాస్ ఆ క్లాస్ ఈ క్లాస్ అవ్వకుండా డైరెక్ట్ ఇప్పుడు క్లాస్ లోకి వచ్చేసి మీరు చాలా క్వశ్చన్స్ అంటే చెప్పినయే మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో విన్న వాళ్ళకి మళ్ళీ అవే వింటున్నాం. కాబట్టి మీరు ముందు క్లాసెస్ లేకపోతే మీరు రిజిస్టర్ చేసుకుని ఆ క్లాసెస్ తీసుకుని చూసుకోండి. చాలా వరకు అప్పుడు నెక్స్ట్ క్లాస్ లో మీరు ఏమైనా కొత్త విషయం అడగడానికి ఉంటుంది, అది అందరికీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, మీరు చాలా మంది నాకు ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు, ఇదేదో చాలా బాగుంది మీకు వచ్చిన రిజల్ట్. నేనేం చెప్తున్నానంటే, మీరు ఏదైనా రాయాలి అని అనుకుంటే అరుణ యోగా గూగుల్లో రివ్యూస్ ఉంటుంది, మీరు అక్కడ రాయొచ్చు. అలాగే వెబ్సైట్ లో కూడా ఉంటుంది, లేదా డైరెక్ట్ అరుణ యోగా కూడా మీరు రాయొచ్చు. రివ్యూస్ దాంట్లో మీకు గూగుల్లో అరుణ యోగా అని కొడితే వస్తుంది, దాంట్లో మీరు రాయండి. అలాగే టీచర్ యోగా సర్టిఫికేట్ టీచర్ ట్రైనింగ్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. 200 hours and 500 hours, 4 months అది కోర్స్ అన్నది. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్ చేయండి. అండ్ లాస్ట్ ఇంకా 2 days అంటే కంప్లీట్ మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్స్ అనేవి క్లోజ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, వెరీ హెల్ప్ఫుల్ సెషన్స్ మీరు కండక్ట్ చేస్తున్నారు. సో క్వశ్చన్స్ క్యూఏ సెషన్ అయిపోయిందండి. సో ఓవర్ టు సుమంత్. యూ కెన్ టేక్ ఓవర్. థ్యాంక్ యూ కృష్ణశ్రీ గారు, థ్యాంక్ యూ అరుణ గారు. ఇట్ వాజ్ లాంగ్ సెషన్, ఆఫ్ కోర్స్ మీకు 10 అయిపోయింది ఆల్రెడీ. మీరు యోగా ట్రైనింగ్ సంబంధించింది మీరు నోటిఫికేషన్ పంపించామండి కమ్యూనిటీలో కూడా.
Okay. Thank you all and thank you all for joining, and please register for Aruna Gari training sessions if anybody is interested. Thank you, Aruna. Good night and chala late. Good night.